సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఏ రాష్ట్రంలో ఎన్నో ఒక ప్రాంతీయ పార్టీ అధికారం చేపట్టాలంటే బీజేపీతో ట్రావెల్ అయ్యే పార్టీని అధికారం చేపడుతుంది అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళు చెప్తున్నా, మీరు రాసుకోండి. హైదరాబాద్ అభివృద్ధి చేసిన తరహాలో ఇక్కడ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు కదా చంద్రబాబు గారు. అభివృద్ధి హైదరాబాద్ నగరం చంద్రబాబు గారు ఒక్కడి వల్లనే అయిందా? సింగపూర్ తరహా రాజధాని నిర్మించాలని సింగపూర్ వెళ్ళారు, మలేషియా అంతా చూస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు కదా. ఇంకా పొరపాట్లు ఎక్కువ చేస్తున్నాడు, అందువల్లనే లేటెస్ట్ గా మళ్ళీ పుస్తకం వేశా. జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు రాజారెడ్డి వారసుడిని ఎందుకు అంటున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు బై హిమ్సెల్ఫ్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఎందుకు విడిపోదు రాష్ట్రము? గట్స్ ఉన్నాయి అతనికి. మా చంద్రబాబు నాయుడు రాయలసీమలో హంద్రీనీవా రూపకర్త అంటే ఆలోచించింది ఎన్టీ రామారావు, దాన్ని అమలు చేసింది చంద్రబాబు అంటారు కదా. చాలా పొరపాటు పడుతున్నారు మీరు. తెలుసుకోవాలి చరిత్ర. ఇండస్ట్రీస్ అన్ని కూడా వైజాగ్ లోనే వస్తున్నాయి కదా, ఇక్కడ ఏం రావట్లేదు కదా. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పర్టికులర్ గా అమరావతి రైతులకి సినిమా చూపిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అంటున్నాడు, వైసీపీ ఏమో ఈవీఎంల మాయ అంటున్నారు. ఇన్ని పోలైన ఇంత పర్సంటేజ్ అని వస్తుంది. ఎందుకు జరగాలి లేటు? పోలవరం పూర్తిగా ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాడు కదా, ఢిల్లీకి విజయవాడకి తిరుగుతున్నాడు ఆయన పాపం. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి? 2.0 అనుకోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. టీడీపీ 2.0 చంద్రబాబు నాయుడు. ఇది ఎలా ఉందంటారు మొత్తం కూడా? అక్కడ మోడీ గారు పీఎంగా ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం వాస్తవము లేనటువంటి ప్రకటనలు చేసినా పవన్ కళ్యాణ్ గారేమో మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు. 15 ఏళ్ళ సంగతి దేవుడి వచ్చే సంగతి చూడండి. ఈ ఉగాదికి లోకేష్ సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు అని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. ఏమంటారు? అది జరగటం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు అయిన వడ్డే శోభనాధేశ్వర గారు. సార్ నమస్తే. సార్ ఆరోగ్యం ఎలా ఉంది మీకు? 20 ఏళ్ళు అయింది. 5 వెసల్స్ కి బైపాస్ చేశారు. 5 రిజల్ట్స్ కి బైపాస్. ఓకే. 9 ఏళ్ల నుంచి పేస్ మేకర్ మీద కథ నడుస్తా ఉంది. 9 సంవత్సరాల నుంచి పేస్ మేకర్ మీద 3 పూటల మందులు, 2 పూటల ఇన్సులిన్. ఎట్లా ఉంది అనేది ఐ లీవ్ ఇట్ టు యూ. నేను ఇంకేం అడగలేను. మరి నేను ఇవిడ చెప్పడం కూడా బాగుండదు. ప్రతిరోజు కూడా మీకు ఒక వరం లాంటిదే. మీకు ప్రతిరోజు కూడా అంటే మీ ఆరోగ్య సమస్యల విషయం తీసుకుంటే 5 రిజల్ట్ బైపాస్ చేశారు, 9 సంవత్సరాలుగా పేస్ మేకర్ మీద ఉన్నాను, పొద్దున ఇన్సులిన్, రాత్రి ఇంత మెడికేషన్లో ఉన్నారు, ఇంత వయసు అయింది, చాలా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుని. ఇటీవల ఎందుకు రాజధాని విషయం అయితేనేమి, కూటమి ప్రభుత్వ పాలన గురించి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ వయసులో మీకు అవసరమా ఇవన్నీ? ఇటీవలని మీరు అనుకుంటున్నారు. నేను 2004లో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగా. కరెక్ట్. అయితే అప్పటి నుంచి కూడా రైతాంగ సమస్యల మీద నాకు తోచినటువంటి అభిప్రాయాలు మీడియా కానీ, చిన్న చిన్న పుస్తకాలు వేసి పంచటం కానీ అట్లా చేసుకుంటూ వస్తున్నా. అదే సమయంలో ఢిల్లీలో 13 మాసాల పాటు 540 రైతు సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా అక్కడ ఉద్యమం జరగటం, దాంట్లో పార్టిసిపేట్ చేయటం, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితికి కన్వీనర్గా బాధ్యతలు పెడతంలో అక్కడ వెళ్తూ ఉంటాం, కర్ణాటక వెళ్తూ ఉంటాం, రాష్ట్రంలో అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం. స్మార్ట్ మీటర్లు అప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా వెళ్ళాము. నేను, కేశవరావు గారు, సిపిఐ రైతు సంఘాల వాళ్ళందరం. ఓకే. అట్లా ఎప్పుడు ఖాళీ లేవు, చాలా పుస్తకాలు వేశా. అట్లాగే కిందటిసారి
2014 నుంచి 19 మధ్యలో ఆ, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఉమ్, అప్పుడు కూడా సామాన్య ప్రజలు రైతులకు సంబంధించిన విషయాలు ఉమ్, వాటి మీద సరైన శ్రద్ధ వహించకుండా ఉమ్, అప్పుడు కూడా ఇట్లాగే కొంత ప్రో కార్పొరేట్ నిర్ణయాలు చేస్తూ ఉంటే ఉమ్, అప్పుడు నేల విడిచి సాము చేయటం తగునా అని ఒక పుస్తకం రచించి దాన్ని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆవిష్కరించాం. జస్టిస్ గోపాల్ గౌడ గారు ఇతర పెద్దలందరూ కూడా బెంగళూరు వచ్చారు. చెందిన జస్టిస్ గోపాలగౌడ గారు. అవును, ఆ, బెంగళూరులో ఉంటారు. ఆ, వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడే చెప్పా, మార్చుకోకపోతే ప్రజల యొక్క అసంతృప్తి అట్లాగే కంటిన్యూ అయితే ప్రభుత్వం మారుతుంది. ఎప్పుడు 2019లో 19లో ఎస్ అంటే వైసీపీ ఇంకా అధికారంలోకి రాకముందే. రాకముందే చెప్పా ఆ, వస్తుంది, ఆ, రావచ్చు. వైసీపీ రావచ్చు. ఆ, వస్తే ఆ, అక్కడ నాయకుడు ఆ, రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, ఆ, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు వస్తాడు. ఆ. రూల్ ఆఫ్ లా అనేది సరిగ్గా ఉండదు, ఆ. ఎనార్కీ రాజ్యం వెళ్తుందని అప్పుడే చెప్పారు 2019లో. ఆ. ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం, విషయాలు ఏం తెలిసి 3 రాజధానులు అంటాం. ఆ 3 రాజధానులు అన్నప్పుడు నేను హైకోర్టుకు దావా వేశాను. ఉమ్, జీవీఆర్ చౌదరి గారు అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆ. హైకోర్టు అడ్వకేట్, ఆయనతో హైకోర్టులో దావా వేశాం. ఆ, అంతకుముందు జరీబు పొలాలు తీసుకోవద్దు, ఆ 3 పంటలు పండే పచ్చని పొలాలు మెట్ట పొలాల్లో తీసుకోండి, ఒక 15-20 ఎకరాలు ఆ. అని చెప్పాం. వినిపించుకోవడం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ జగనేమో 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నాడు. ఉమ్, అప్పుడు మళ్ళీ అమరావతి రైతులు, ప్రత్యేకంగా మహిళలు దాదాపు కొన్ని నెలల పాటు వాళ్ళు ఉద్యమం చేశారు. దాంట్లో పాల్గొంటూ వచ్చాం. అట్లాగే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం అనేటటువంటి పుస్తకం కూడా వేశా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి దుష్పరిపాలన గురించి. ఉమ్, అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ 24లో ఈయన వచ్చాడు, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ, ఇప్పుడు ఈయన గవర్నమెంట్ కిందసారి కన్నా కూడా ఆ, ఇంకా పొరపాట్లు ఎక్కువ చేస్తున్నాడు. అవునా? అవును, ఎలా చేస్తున్నారు? అందువల్లనే లేటెస్ట్ గా మళ్ళీ పుస్తకం వేశా, ఎన్నాళ్ళి ఎన్నాళ్ళి అన్యాయాల్ని సహించాలి. మేలుకో, ప్రశ్నించు, పోరాడు, జయించు. ఎస్. ఆ. మీ వయసు ఎంత సార్? 83. 83 సంవత్సరాలు. చాలా ఇబ్బందికరంగా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి, నడవలేకున్నారు సరిగ్గా. దూరం నడిస్తే సారి మరి వస్తాయి. ఎందుకు ప్రశాంతంగా ఉండకుండా అందరినీ ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు? హ్యాపీగా ఉండాలి కదా. మీరు ప్రశ్నిస్తే ఏమన్నా మారిపోతుందా ప్రభుత్వం? లేదు, మారట్లా. మరి అదే బాధపడుతున్నాము. మీది కంఠశోష కదా. అయితే ఆ, అయితే ఆ, ప్రశ్నించకపోతే ఆ, ప్రజలది తప్పు, ఆ, వినిపించుకోకపోతే పాలకులది తప్పు. ఆ. అర్థమైందా మీకు? కరెక్ట్. ఇప్పుడు నేను తెలుగుదేశం అభిమానిని, చాలా పర్యాయాలు స్పష్టంగా చెప్పా. ఆ. చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగి కాలం చేస్తాను అని చెప్పి. అవును. అయితే ఉం. ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులు, సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కొరకు తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితిని నేను ఆమోదించలేను. నా దృష్టిలో ప్రభుత్వం ఫలానా పరంగా నిర్ణయాల్లో పొరపాటు జరుగుతూ ఉంది, రాంగ్ ప్రయారిటీస్తో వెళ్తున్నారు. ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలకి మన వెనకబడిన ప్రాంతాలతో సహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమగ్ర సత్వర అభివృద్ధి జరగాలి అని అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటం కానీ, అక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటం కానీ, వాటికి తగిన నిధులు ఉండవు. అవసరం లేనటువంటి ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత కానీ అవసరమయ్యేటటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే మెట్రో రైలు, ఇటువంటి విషయాల్లో తొందరపడొద్దు అని చెప్పి నేను భావించి అది ప్రభుత్వానికి తెలియజేయాలి అనే అభిప్రాయంతో నేను పుస్తకం వేసాము. అట్లాగే ఆన్లైన్లో సీఎం గారికి పంపిస్తూ ఉంటాం. రేపు 6వ తారీఖు శనివారం డిసెంబర్ 6 విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఈ అంశం మీద రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం. కరపత్రాలు కూడా కొట్టించారని. ఇది అమరావతి ల్యాండ్ పూలింగ్ 2.0 అండ్ 3.0 పైన విజయవాడ ప్రెస్ క్లబ్లో
6-12 జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బ్యాక్గ్రౌండ్ నోట్ ఇది మీరు చదివితే 100% నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు. సరే, నేను ఏకీభవించకపోవడం తర్వాత విషయం. ఫస్ట్ ఒక చిన్న డౌట్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, రాజారెడ్డి వారసుడిని ఎందుకు అంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా ఆయన. అతని స్వభావం అంతకు ముందే వాళ్ళ నాన్నగారే మొత్తుకుంటా ఉండేవాడు. ఏమని? వీడు చెబితే వింటలేదు, వచ్చి తలకాయ నొప్పి పెడుతున్నాడని. రాజశేఖర్ రెడ్డి గారు బై హిమ్సెల్ఫ్ అయితే అన్ని పొరపాట్లు అంతకుముందు 2004 నుంచి 2014 వరకు ఆ 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఆయన బ్రతికి ఉండగా అన్ని తప్పులు చేసేవాడు కాదు. ఇతను ఈటీవీకి పోటీగా ఒక ఛానల్ పెట్టుకోవాలి, ఈనాడు పేపర్కి వ్యతిరేకంగా ఇంకొక పేపర్ తెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో వాళ్ళ తండ్రి గారిని ఒత్తిడి పెట్టి ఆ హిందూ ప్రాజెక్ట్స్కి లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఇప్పించడము, అట్లాగే కడపలో స్టీల్ ప్లాంట్కి అని చెప్పి భూమి ఇప్పించడము, అట్లాగే కడపలో ఒక ఎయిర్పోర్ట్కు భూములు ఇప్పించడము, ఇటువంటి పొరపాట్లు ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో చేయించాడు ఆయన. ఓకే. రెండోది మనిషి స్పీడు, అది నా దగ్గర కాదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆత్మీయుల దగ్గరే కొంతగా బాధపడుతూ ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఒక టర్మ్ ఏదో 2వ టర్మ్ వచ్చారు, 2009 సెప్టెంబర్లో చనిపోయారు ఆయన. అవును, సెప్టెంబర్ 2న కాలం చేశారు ఆయన. హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో మధ్య అంత చెప్తే ఆయన 5 సంవత్సరాల 3 నెలలు ఎంత ఆయన సీఎంగా కొనసాగింది. మరి 2009 నుంచి 14 వరకు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని 14 వరకు నిందిస్తున్నారు కదా మీరు. 2004 నుంచి 2014 అంటున్నారు. 2004 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉంది. 2009 సెప్టెంబర్ 2 రచ్చబండకు వెళ్తూ, చిత్తూరు జిల్లాకు రచ్చబండకు వెళ్తూ చనిపోయారు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో. ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ విడిపడేది కాదు. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే రాష్ట్రం విడేది కాదు. ఓకే ఓకే. ఎందుకంటే ఎందుకు ఎడగొట్టాలి అసలు? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాతే హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి అయినాయి. విడగొట్టవలసిన అవసరం లేదు. సరే, కమిటీ ఇచ్చిన నివేదిక ఓకే. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఎందుకు విడిపోదు రాష్ట్రము? అతను పట్టుబట్టేవాడు, సమర్థుడైన నాయకుడు, గట్స్ ఉన్నాయి అతనికి. మా చంద్రబాబు నాయుడుకి అది లేదు. అతను 2 కళ్ళ సిద్ధాంతం అని పెట్టి అటేమో ఎర్రబెల్లి దయాకర్రావుని పంపేవాడు, ఇటేమో యనమల రామకృష్ణని పంపేవాడు. ఆయనేమో సపరేట్ తెలంగాణ అనేవాడు, ఈయనేమో సమైక్య ఆంధ్ర అనేవాడు, ఈయనేమో 2 కళ్ళ సిద్ధాంతం, నాకు 2 సమానమే అని చెప్పేస్తాడు. ఈయన చెప్పాడు. నాయకత్వ లోపం. రాష్ట్రం విడతమేంటండి? ఈ దేశంలో భాషా ప్రయుక్త మొట్టమొదటి రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అక్కడ ఫైనాన్స్ సిటీ ఆ నానక్రమ్ కూడా గచ్చిబౌలి అటు తిరుగుతూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయండి. ఇక్కడికి వచ్చి బిక్కా ఫకీర్లాగా చెట్ల కింద కూర్చున్నాము ఇక్కడ. ఈరోజు చంద్రబాబు గారు అదే పనిలో అభివృద్ధి చేసే పనిలోనే ఉన్నారు కదా. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఇక్కడ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు కదా చంద్రబాబు గారు. బాగా చక్కని మాట చెప్పారు మీరు. ఆయన అదే చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. అభివృద్ధి హైదరాబాద్ నగరం చంద్రబాబు గారు ఒక్కడి వల్లనే అయ్యిందా? కాదంటారా? నో, నిజాం నవాబుల కాలం నుంచి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు హైదరాబాద్ నగరం మీద ఖర్చు పెడతా వచ్చారు. ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా కాలేజీ, హైకోర్టు, అట్లాగే మన అసెంబ్లీ, ఇవన్నీ ఆ టైంలో ఏర్పడినాయి. ఆ తర్వాత రాష్ట్రం కొత్తగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి అనేక కేంద్ర సంస్థలు వచ్చినాయి, అనేక కేంద్ర పరిశ్రమలు వచ్చినాయి. వాటన్నిటి యొక్క ఫలితంగా పెరిగింది. అయితే 2000 ఈ Y2K ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు. భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంది. అది నాకు తెలుసు. నేను స్వయంగా ఉన్నా. అప్పుడు ఢిల్లీలో నేను స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నా. వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఆయన దగ్గరికి మేమిద్దరం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో, సార్ ఇదివరకు మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాము, ఈ పర్యాయం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మిస్ కాకూడదండి అంటే ఆయన కూడా మంచి ఆలోచన చెప్పావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి
జస్వంత్ సింగ్ కన్వీనర్గా, చంద్రబాబు నాయుడు కో కన్వీనర్గా టాస్క్ ఫోర్స్ వేశారు. స్టేక్ హోల్డర్స్ అందరితో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, పూనా వీళ్ళందరితో కూడా సంప్రదించి ఒక మంచి రిపోర్ట్ 6 నెలల్లో ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి చక్కగా టీసీఎస్కి, విప్రోకి అందరికీ తలా 2 ఎకరాలు 3 ఎకరాలు కేటాయించాడు. అందరూ చక్కగా పెట్టారు. ఆ పర్టికులర్ టైంలో Y2K ప్రాబ్లం వలన అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చి అప్పుడు మన భారతీయులతో సహా వేలాది మందిని కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇళ్ళ దగ్గరే కూర్చుని ఇక్కడి నుంచి కూడా వర్క్ చేసి పంపించారు కదా. ఆ పర్టికులర్ పీరియడ్ అటువంటిది. సైబరాబాద్ అభివృద్ధి అయింది చంద్రబాబు నాయుడు వల్లనే. హైటెక్ సిటీ సృష్టికర్త ఆయన అదే కదా చెప్పేది. హైటెక్ సిటీ, సైబరాబాదు, ఫైనాన్షియల్ సిటీ వాటి వరకే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి వల్లనే. నేను కాదని రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఈయన ప్లాన్ వేశాడు. రాజశేఖర రెడ్డి టైంలో అమలైంది. దానివల్ల చాలా పెద్ద ఉపయోగం అని అనుకోమాహండి. మళ్ళీ రాయలసీమలో హంద్రీనీవా రూపకర్త అంటే ఆలోచించింది ఎన్టీ రామారావు, దాన్ని అమలు చేసింది చంద్రబాబు అంటారు కదా. చాలా పొరపాటు పడుతున్నారు మీరు. తెలుసుకోవాలి చరిత్ర. ఎస్, ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఆ రోజు తనని ఎంతో అభిమానించిన రాయలసీమ ప్రాంత ప్రజలకి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కె శ్రీరామకృష్ణయ్య గారు సలహా చెబితే తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగర్ ప్రాజెక్టు ఆయన అమలు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆయనకి శంకుస్థాపన చేయటం మీద ఉండే ఇంట్రెస్ట్, అమలు చేయటం మీద ఉండదు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొన్ని లోటుపాట్లు కొంత డబ్బు ఏదేదో అనే ఉన్నా, బట్ జల యజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదే. ఆ రోజు అతను మొదలుపెట్టి ఉండకపోతే ఈ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా ఉండేది కాదు. మీకు ఒక్క మాట చెప్తా. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 1996లో 2 పర్యాలు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుసా? వెలుగొండ ప్రాజెక్టుకి. కానీ మొదలు పెట్టలా. రాజశేఖర రెడ్డి టైంలో మొదలు పెట్టారు. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ ద్వేషం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, హంద్రీనీవాలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదంటారా? అన్ని సంవత్సరాలుగా ఉండదాని మీద ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఫలారం పంచిపెట్టినట్టుగా ఇస్తా ఉన్నట్టు జరిగింది. అసలు జరగలేదని నేను అన్నాను. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు అసలు 20 సంవత్సరాల తర్వాతనే అవసరం లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పుడే టెండర్లు పిలుస్తున్నావే. మెట్రో రైలు ఎవడన్నా ఎక్కేవాడు ఉన్నాడా ఇక్కడ? దానికి టెండర్లు అంటున్నావే. మరి ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఎందుకు అనుకోవట్లా? పోలవరం పూర్తిగా ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాడు కదా. ఢిల్లీకి, విజయవాడకి తిరుగుతున్నాడు ఆయన. పాపం సిగ్గుపడాలి చెప్తున్నాను. వేరే ఆ విధంగా అనుకోమాకండి. పోలవరం ప్రాజెక్టు 45.7 మీటర్ల ఎత్తున కట్టాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చి నిర్ణయించింది. ఆ తర్వాత అంజయ్య గారు శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఈ భూసేకరణకు సంబంధించిన జీవో ఇచ్చాడు. సరే, దాంట్లో అతని ప్రయోజనం కొంత ఉంది ఆర్థిక పరంగా, అది వేరే విషయం. కానీ పట్టిసీమ వాళ్ళు నీళ్లు వస్తున్నాయి అంటే ఆ కుడి కాలువ అతని టైంలో తవ్వాడుగా. అట్లాగే అటుపక్కన లెఫ్ట్ కెనాల్ కూడా అక్కడక్కడ మిగిలినవి చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జీవనాడి ఆంధ్రప్రదేశ్కి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో క్యాబినెట్ తీర్మానం చెప్తున్నా సుమా, పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇవాళ వేసిన అంచనా వ్యయం కాలం ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యవధి లోపల మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. సిమెంటు, స్టీలు, ఇసుక ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఆ పెరిగిన వ్యయం కూడా భరించి
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీర్మానం చేస్తే క్యాబినెట్లో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి, మేము ఇరిగేషన్ కాంపోనెంట్కే ఇస్తాము, R&R ప్యాకేజీకి మాకు సంబంధం లేదు, భూసేకరణ పునరావాసం మాకు సంబంధం లేదని చెప్పి అరుణ్ జైట్లీతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించారు. స్పెషల్ ప్యాకేజీని అర్ధరాత్రి ప్రకటించే ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ఆయన ప్రకటించాడు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటో తెలుసా మీకు, మొన్న పోయిన పార్లమెంటు సమావేశాల్లో ఫైనాన్స్ బిల్ అంటారు కదా బడ్జెట్ అప్పుడు, ఆ ఫైనాన్స్ బిల్లులో చిట్ట చివరిలో పోలవరం ప్రాజెక్టు 41.3 మీటర్ల ఎత్తుకే 12,000 కోట్ల రూపాయలు ఇక ఇవ్వవలసి ఉంది అని చెప్పి ఫైనాన్స్ బిల్లులో పెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుని దుర్మార్గంగా మోడీ గవర్నమెంట్ నిర్ణయం చేస్తే ఇది తప్పు, ఇదేంటి ఇది, ఎట్లా 12,000తో ఎట్లా పూర్తవుతుంది, కాబట్టి ఇది కుదరదు అని చెప్పి గట్టిగా మాట్లాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే, ఇవాళ మోడీ అక్కడ కుర్చీలో కూర్చున్నాడంటే ప్రధానమంత్రి కుర్చీలో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ దయ్యే కదా అంటున్నా. కరెక్ట్. మరి ఇటువంటిప్పుడు కూడా నువ్వు అడిగి సాధించకపోతే ఆంధ్ర ప్రజలకు నువ్వు చేసే మేలేంటి? యుద్ధం ఎందుకులే, సమన్వయంతో పోదాం అనుకున్నారేమో, యుద్ధం బదులు సమన్వయంతో పోదాం అనుకున్నారేమో. రిజల్ట్ రావాలిగా సార్, చెప్పండి. అవసరం లేని అడుగుతాడు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కోదాడ సూర్యాపేట మీదుగా ఆల్రెడీ నేషనల్ హైవే ఉంది కదా, చాలా చోట్ల 6 లైన్లు ఉన్నాయి, లేని చోట్ల ఇప్పుడు 6 లైన్లు వేస్తామంటున్నారు వాళ్ళు, టెండర్లు పిలుస్తున్నారు. మళ్ళీ అది కాకుండా అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేయాలంటాడు. ఆడదెబ్బోయింది వాళ్ళకి. ఎట్టాగో ఆ కొత్తగా సెంట్రల్ గవర్నమెంటు ఏటా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ మీద 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సంవత్సరానికి 50,000 కోట్లు పెట్టేది, వీళ్ళు 2.5 లక్షల కోట్లు పెడుతున్నారు. దీంట్లో కూడా ఎక్కువ భాగం దిలీప్ బిల్డ్కాన్, ఎవరిది, శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క కుటుంబ సభ్యులది. అర్థమైందా? ఆ రకంగా రోడ్లు పడుతున్నాయి, వాళ్ళకి ఫండు వస్తూ ఉంది. ఇప్పుడు అది అడిగి ఎస్ అంటారు వాళ్ళు. అట్లా అవసరం లేనిది అడిగి అట్లా ఖర్చు పెట్టి ఇచ్చే బదులు నీకు అవసరమైనవి అడిగి తీసుకో, దబాయించి పోలవరం ప్రాజెక్టు తీసుకో. ఇప్పుడు వాళ్ళ పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్గా ఉండదు, భవిష్యత్తులో అది బ్యారేజీ మాత్రంగానే ఉంటుంది. 41.3 మీటర్లు అంటే బ్యారేజీయే. పశ్చిమ ప్రాజెక్టు కాలువలోకి నీళ్లు రావాలన్నా లిఫ్ట్ చేసుకోవాల్సిందే, ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళాలన్నా లిఫ్ట్ చేసుకోవాల్సిందే, గ్రావిటీలో వెళ్ళదు. మరి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అటువంటి పొరపాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మార్చుకోండి అని చెప్తున్నాను తప్ప ఆయన మీద నాకేం ద్వేషం లేదు, చాలా అభిమానిస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న గట్స్ చంద్రబాబు గారిలో లేవంటారా? ధైర్యం లేదండి, మనిషి పెరకాడు, నేను చూశాను కదా, పెరకాడు. కానీ దేశం మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ సమయం కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు. విజన్ కూడా ఉన్న మనిషికి. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టించాడా, జినోమ్ వ్యాలీ పెట్టించాడా, హైదరాబాద్లో విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ పెట్టించాడా? అటువంటి కొన్ని చాలా దూరదృష్టి ఆలోచించి చేస్తాడు, అది ఉంది. కానీ రాంగ్ ప్రయారిటీస్. రెండోది, ముందు నుంచి కూడా వ్యవసాయం మీద అన్నా కూడా పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు అంటే మోజు ఎక్కువ. ఇవాళ మీకు చెప్తున్నా, మేము ఇది పెట్టిన కారణం కూడా చెప్తున్నా. ఇవాళ 2,500 ఎకరాలలో ఒలింపిక్ క్రీడలకు కూడా ఉపయోగపడేటట్టుగా స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చెయ్యాలి అంటాడు.
అంతకుముందే మన అమరావతిలో నవనగరాలు అంటారు కదా, నవనగరాలలో స్పోర్ట్స్ సిటీ కింద 4150 ఎకరాలు ఎల్లట్ అయి ఉంది. అంటే 4150 ఎకరాలు ఖాళీగా ఉండదు. ఆ 4150 ఎకరాల లోపల కొన్ని గ్రామాలు ఉంటాయి, 2-3. ఆ గ్రామాల్లో ఇళ్ళు ఇవన్నీ ఇప్పుడున్న సావిళ్ళు ఇవి ఉంటాయి కదా, అవి పోను. అట్లాగే వాళ్ళకి ఎల్పిఎస్ లేఅవుట్లు ప్రకారంగా రెసిడెన్షియల్ ప్లాట్లు అవి ఇచ్చాల్సింది పోను. మిగిలింది అవైలబుల్ ఉంటుంది, కన్సిడరబుల్ అమౌంట్ ఎక్స్టెంట్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టాలంటాడు, ఒలింపిక్ క్రీడలు నిర్వహించే విధంగా. ఎంత అవుతుందో మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి. చైనా కానీ జపాన్లో కానీ లోకడ 2-3 పర్యాయాలు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించారు. చైనాలో ఒలింపిక్ విలేజ్ కూడా కట్టారు చాలా కొద్ది స్థలంలో. 60-70 వేల కోట్లు తక్కువ అవ్వదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 60-70 వేల కోట్లు. ఇప్పటికి ఆల్రెడీ అమరావతి రాజధాని నగరంలో వివిధ పనులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 53,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చంద్రబాబు నాయుడు గారి చెప్తున్నాడు. ఆ స్థితిలో మళ్ళీ స్పోర్ట్స్ సిటీ కోసం అంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి చెప్పండి? అప్పుడు వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ఎట్లా చేయగలుగుతారు మీరు చెప్పండి? మరి ఇదేమన్నా చెట్టు మీద ఆకులు దోసుకొస్తానికి కాదు కదా. ఇప్పటికే కిందసారి జగన్ గవర్నమెంట్నే చాలా అప్పులు పాలు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని చెప్పి పయ్యావుల కేశవ్ గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ విమర్శించారు కదా. ఇవాళ అంతకన్నా మించి అప్పులు చేస్తూ ఉన్నారు కదా ఈ గవర్నమెంట్లో కూడా. ఇవన్నీ తీర్చవలసిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రజానీకం అందరిది కదా. ఖచ్చితంగా అమరావతిలో ఖర్చు పెట్టే డబ్బు కూడా రాష్ట్ర ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బే కదా. తెచ్చిన అప్పును తీర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా. కాబట్టి నువ్వు మొత్తం నీ కేంద్రీకరణ అంతా కూడా ఇక్కడే చేయటం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట భూములు ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారండి. ఎల్పిఎస్ లేఅవుట్లు వేశారు. అప్పుడు రిటర్న్గా 9.14 అగ్రిమెంట్లో ఏమి ఇచ్చారో తెలుసండి? 3 సంవత్సరాల లోపల రోడ్లు, డ్రైనేజీలు, అండర్గ్రౌండ్ కేబుల్స్, మంచినీటి సదుపాయము కల్పించి మీకు అథారిటీగా కాగితాలు ఇస్తాము అని పెట్టారు. 2019 వరకే అధికారంలో ఉన్నాం. టెండర్లు కూడా పిలవల. అంటే 2015లో రూపకల్పన జరిగింది రాజధాని ఇక్కడ పెట్టాలి అని. 4 ఏళ్ళు దాని లక్ష్యం ఏంటి అసలు? ఇంతవరకు ఏం కాలేదు. అమరావతిని రాజధానిగా గెజిట్ కూడా కాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వచ్చింది, అది బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు ఇప్పుడు వచ్చింది. ఇంతకాలం ఏం జరిగిందంటే అసలు రాజధాని కథ ఏంటి? అసలు కథా కమామేష్ గురించి చెప్పండి. అదే నేను చెప్పేది. అప్పుడు సరే, అప్పుడు టెండర్లు పిలవల. అతనేమో జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు అమరావతి మీద అతనికి ఇంట్రెస్టే లేదు కదా. ఓకే. అతనికి విశాఖపట్నం నగరం మీద ప్రత్యేకమైన అభిమానం. ఎందుకు? ఆయన అడగాలి మీరు. వాళ్ళ నాన్నగారి టైంలో బెనామీ పేర్ల మీదుగా అక్కడ కొద్దిగా లార్జ్ ఎక్స్టెంట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండయి అని చాలామంది అంటారు. వాటి విలువలు పెరుగుతాయి కదా. విశాఖపట్నం క్యాపిటల్ ఆర్థిక రాజధాని అంటే అర్థమైందా మీకు? అది ఆ 5 ఏళ్ళట్ట పోయినాయి. అసలు కొన్ని సందర్భాల్లో కౌలు ఇవ్వటం కూడా ఆలస్యం చేశారు. అయ్యో అప్పటికి వ్యవసాయం లేదు, పొలం ఇచ్చేశారు. వ్యవసాయం ఉంటే పంటలు పోయి ఎంతో కొంత డబ్బు వచ్చేది. చిన్ననాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే. వాళ్ళకి కౌలు ఇవ్వటం లేట్ అవుతూ ఉంటే సిఆర్డిఏకి వెళ్ళి అయ్యా మాకు ఆలస్యం చేస్తే మేము ఎట్టా బతకాలి అని చెప్పుకుంటానికి వెళ్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు తెలుసా. ఆడవాళ్ళతో సహా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు అవతల తుని దగ్గర రైలు బోగి దహనం జరిగిన కేసులు రైల్వే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసుని జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే పట్టుమని ఎమ్మటే తీసేయించాడు. అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు ఇప్పుడు దాకా కూడా ఇంకా నిన్న మొన్న తీశారో తీయలేదో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆలోచించండి. ఇదంతా నేను వేరే ఉద్దేశంతో చెప్పలా. ఇటువంటి పొరపాట్లు జరగటం వల్లనే ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ప్రత్యేకంగా
ముందు ఇచ్చిన వాళ్ళల్లో అసలు మనకే ఏమీ చేయట్లేదు, వాగ్దానం చేసిన ప్రకారం చేయట్లేదు. రెండోది, అయ్యా మాకు ఫలానా విధంగా అసలు భూమి ఉన్నాళ్ళ దాంట్లో మాకు ప్లాట్ ఇచ్చారయ్యా, దీన్ని సరిచేయండి, మేము ఆ ప్లాట్లోకి వెళ్దామంటే వాళ్ళేమో కర్రబుచ్చుకమ్మటా పడుతున్నారు అని వీళ్ళు చెప్పుకుంటానికి వెళ్తే అక్కడ కన్నబాబు గారు అని గొప్ప అధికారి గారు ఉన్నారు. అసలు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం, మంచిగా మాట్లాడు, మర్యాద ఇచ్చి మాట్లాడు. దాంతో వాళ్ళు ఇదేంటి మేము పొలాలు ఇచ్చి కూడా మేము అవమానాలు పాలవ్వాలని మాట్లాడుతున్నారు. చూస్తున్నారుగా, నేను చెప్పడం కాదు, మీడియాలో వస్తుంది కదా, అర్థమైందా? ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ముందు నిన్న ప్రకటన 16,600 ఎకరాలు కానీ జూన్లో ఒక నిర్ణయం జరిగింది, 44,000 ఎకరాలు తీసుకోవాలి అని చెప్పి సిఆర్డిఏ సజెషను, రిక్వెస్ట్, క్యాబినెట్ కూడా 44,000 ఎకరాలు ఉంది. ఎందుకనంటే 33,000 ఎకరాలు సరిపోతుంది అన్నారు. దీన్ని డెవలప్ చేస్తే మిగిలిన ప్లాట్లను మనము అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి, సెల్ఫ్ సస్టైన్డ్, ఇది సరిపోతుంది. ఇప్పుడు మళ్ళా 44,000 ఎకరాలు సేకరణ అంటున్నారు. పాయింట్ చెప్పారు. లోగడ్ ఇచ్చిన 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి 15,000 ఎకరాలు, ఫారెస్ట్ ఏరియా కొద్దిగా అంతా కలిపి 53,600 ఎకరాలు ఎంతో ఉందండి. వీటిలో దాదాపుగా 8,000 ఎకరాలు మిగులుతుంది. ఇది ఆ భూమిలో ఇళ్ళు ఇవన్నీ ఉండే హ్యాబిటేషన్స్ ప్లస్ కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వగా ఇంకా 8,000 ఎకరాలు మిగులుతుంది. దాన్ని అమ్ముతాము. సెల్ఫ్ సస్టైనింగ్ సిటీగా మేము రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల డబ్బు వాడకుండా అమ్మి ఆ డబ్బుతోనే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాయం చెప్పాడు. ఆలోచన ఉంది, కానీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఎక్కడ జరుగుతుంది అట్లా? ఇప్పుడు మళ్ళీ కావాలంటే వీళ్ళు దెబ్బతింటారు, వాళ్ళు దెబ్బతింటారు. ఎందుకు అంత తొందర? సింగపూర్ తరహా రాజధాని నిర్మించాలని సింగపూర్ వెళ్ళారు, మలేషియా అంతా చూస్తున్నారు, నిపుణులంతా తీసుకొస్తున్నారు, ఆర్కిటెక్చర్ అంతా వచ్చి చూపిస్తున్నారు. ఆయన రాజధాని ఇలా ఉండాలి అని కలలుగంటూ రోజు కూడా మనకు చూపిస్తున్నారు కదా, అంతా ఆయన చాలా కష్టపడుతున్నారు కదా. మీరేమో కష్టాన్ని గుర్తించడం లేదు. నేను నాగరాజు గారు చాలా స్టడీ చేస్తూ ఉంటా. సింగపూర్కి మనకి పోలిక ఏంటండి? సింగపూర్లో అవినీతికి ఆస్కారం ఉండదు. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది అవినీతి? లేనిది ఎక్కడో చెప్పండి. ఇక్కడ అవినీతి రహిత పాలన అందిస్తానని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యో రామా, ఇక అంతకన్నా శుద్ధ అబద్ధం ఇంకోటి లేదు. కానీ చెప్తారు సింగపూర్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారి మిత్రుడు అప్పుడు ఒక ఆయన ఈశ్వరన్ గారు వచ్చాడు కదా, ఆయన ఇప్పుడు అక్కడ కటకటాల వెనకమాల ఉన్నాడు సింగపూర్లో అవినీతి ఆరోపణల మీద. ఆయన జైలుకి వెళ్ళండి. సమస్య ఏంటంటే సింగపూరు వాళ్ళు అక్కడ పోర్టు, సింగపూర్ పోర్టు మీకు తక్కువ ఏరియా, కానీ అసలు ఎంత సరుకులు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుందో చెప్తానికి ఎక్స్పోర్టింగ్ అర్థమైందా? చాలా ఆదర్శప్రాయమైనటువంటి దేశమే. అయితే కిందటిసారి సిఆర్డిఏ సింగపూర్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ పేరు మీదుగా స్విస్ ఛాలెంజ్ విధానంలో జరిగిన అగ్రిమెంటు, క్షమించాలి మీరు, అది బూతు. ఎందుకంటే బూతు ఎందుకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్టార్ట్ అప్ ఏరియా 1,691 ఎకరాలలో 5,560 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు అన్నీ చేసేసి 220 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్లో ఏపీ సిఆర్డిఏ వాటా 42%. సింగపూర్ సంస్థలో 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకి 58% వాటా. వాళ్ళ 3 డైరెక్టర్లు, మన వాళ్ళు 2 డైరెక్టర్లు, చైర్మన్ సింగపూర్ వాడు. దాదాపుగా ప్రతి దాంట్లో కూడా అంటే ముందు ప్లాన్ తయారు చేయటం, ఆ తర్వాత ప్లాట్లు వేయటం, ఆ తర్వాత అమ్మటం, వీటి అన్నిట్లను కూడా దీనికి ఇంత పర్సెంటేజ్, దీనికి ఇంత పర్సెంటేజ్, దానికి ఇంత పర్సెంటేజ్ అని సింగపూర్ సంస్థకి
డబ్బులు చెల్లించాలి. ఆ రకంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి 306 కోట్లు అయితే వేల కోట్ల రూపాయల లాభం వచ్చేది వాళ్ళకి. అందుకనే దాన్ని బూతు అన్నా నేను. అది దాని మీద పుస్తకం వేసా, సింగపూర్ స్విస్ ఛాలెంజ్ పుస్తకం వేసా. అమరావతి ప్రజా రాజధాని అయ్యేది ఎలా అన్నా, అమరావతి సహజ ప్రజా రాజధాని అయ్యేది ఎలా అని చెప్పి మేధా పట్కర్ గారిని, బొలిశెట్టి సత్యా గారు విశాఖపట్నంలో ఉంటాడు, అట్లాగే ఢిల్లీ నుంచి విక్రమ్ సోని ఆయన పెద్ద లాయరు, అర్బన్ ప్లానరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మెడికల్ అసోసియేషన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి మంచి ప్లాను రిపోర్ట్ అంతా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినలా. మీరు 2004 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఇది ఎమ్మెల్యే ఎంపీ పెన్షన్ వస్తా ఉంటుంది మీకు. ఆ పెన్షన్తోనే ఇప్పుడు అది ఉండబట్టే తిరుగుతున్నాం. మరి ఆ పెన్షన్తో ఈ పేపర్లు, బుక్కులు, కరపత్రాన్ని ముద్రించుకొని పంచుతూ పోతే ఎలా మీకు ఇబ్బంది కదా? ఎంత అవుతాయండి. కానీ మీరు సాధించేది ఏముంది దీనివల్ల? చెడ్డ కావడం జగన్ గారితో, చంద్రబాబు గారితో చెడ్డ కావడం ఏమొస్తుంది మీకు? నా ఆత్మ సంతృప్తి తప్ప. చంద్రబాబు నాయుడు దీర్ఘకాలం పరిపాలన చేయటం మంచిది అని భావించే మనిషిని నేను. కానీ దానికి తగిన విధంగా ఆయన నడవట్లా. సామాన్య ప్రజలు అంటే పెద్దగా అసలు ఆయనకి పట్టట్లా. ప్రత్యేకంగా రైతుల విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతోంది. అక్కడ మోడీ ఎట్లా అయితే ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు అదానికి, అంబానీకి కట్టబెట్టేశాడు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి పేరుతో సోలార్ ప్రాజెక్టులకను ఇంకొక దానికో వేలకు వేల ఎకరాలు రైతుల నుంచి గుంజుకుని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అందులో కూడా దుర్మార్గంగా 900 కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖపట్నంలో మధురవాడలో భూమి 21 ఎకరాలు టీసీఎస్కి 99 పైసలకి ఇస్తున్నాడు, రిజిస్టర్ చేస్తున్నాడు. అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థకి 900 కోట్లు విలువ చేసేదాన్ని 22 ఎకరాల 20 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నాడు. 300 కోట్లు విలువ చేసే భూమిని 10 ఎకరాలని ANSR అనే సంస్థకి ఇస్తున్నాడు. అక్కడ హార్బర్ పార్క్ అనే ఏరియాలో విశాఖపట్నం మొత్తం మీద టాప్ మోస్ట్ రేట్లు ఉండేటటువంటి ఏరియాలో లులుకి మామూలుగా అయితే మార్కెట్ వాల్యూలో 10% ఉండాలి లీజ్ రేటు. దీన్ని 1%కి తగ్గించేసేసి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ బెజవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాలు 15 సెంట్ల స్థలం మీకు పడమట్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటే చెప్తారు 200 కోట్లు చేస్తున్నది. గవర్నమెంట్ లెక్క ప్రైవేట్ ఆడికి, రియల్ ఎస్టేట్ ఆడికి ఇస్తే 500 కోట్లు ఇస్తాడు. అర్థమైందా మీకు? దాన్ని 135 కోట్లు పెట్టుబడి పెట్టి మాల్ కడతానన్నటువంటి లూలుకి ఇచ్చాడు. అది తప్పు అని చెప్పి నేను హైకోర్టులో దావా వేశాం. అప్రి సత్యప్రసాద్ గారు అని ఆయన మా తరపున కోర్టులో వేశాడు. మొన్న మధ్యనే విచారణకు కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇంకా సమాధానం పెట్టల. అర్థమైందా మీకు? ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయనేసి తక్కువ రేటుకి ఇస్తా ఉండొచ్చు కదా. అవన్నీ వాటన్నిటికీ కూడా కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, లుల్లు కావచ్చు, ఇదంతా కూడా కాదంటారా? ఇప్పుడు పరిశ్రమల స్థాపనకి ఇన్సెంటివ్స్ ఇవ్వటమో, సబ్సిడీ ఇవ్వటమో కొత్త కాదు, ఇదివరకు నుంచి కూడా ఇచ్చారు. దాంట్లో కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. రాను రాను అడ్డగోలుగా ఆ రకంగా అసలు 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? రూపాయికి ఈరోజు టీ కూడా రాదు, ఇడ్లీ రాదు కదా. ఇప్పుడు మేము రైతులమి, మేము కష్టపడి పండిస్తున్నామా? ఈ దేశానికి ఆహార భద్రత సమకూరుస్తున్నామా? పరిశ్రమల చక్రాలు నడుస్తానికి కావాల్సినటువంటి చెరుకు, వేరుశెనగ, అపరాలు, పత్తి ఇవన్నీ మిరప అన్నీ అందిస్తున్నామా? మాకేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇస్తానికి మీకు ప్రాణం ఒప్పదా? వాళ్ళకేమో అంతంత దోచిపెడతారా? ఎట్లా న్యాయం చెప్పండి? అట్లాగే చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వలన చాలా నష్టపోతున్నారు రైతులు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది చాలా స్వల్పం అయిన ఖర్చుతో పోలిస్తే. అయితే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని ఉంది.
దాంట్లో సెక్షన్ 11 సెక్షన్ 12 ఎత్తేసాడు. అవి ఏంటివి? ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఏ మేరకు సహాయం చేయాలి, అట్లాగే బ్యాంకుల్లో అప్పులు ఉంటాయి కదా, దాన్ని వాయిదా వేయటం, సెక్షన్ 11 సెక్షన్ 12 అవి ఎత్తేసాడు. సెక్షన్ 61లో కాంపెన్సేషన్ మ్యాటర్ ఉంది. ఆ కాంపెన్సేషన్ వర్డ్ అనేది కూడా తీసేశాడు ఆ మహానుభావుడు. ఎవరు? మోడీ. మోడీ. అర్థమైందా? మరి రాష్ట్రం తరఫున ఫెడరల్ వ్యవసాయం అనేది రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాల పరిధిలోదండి. ఎన్టీ రామారావు గారు ఉంటే ఊరుకునేవాడా? ఒంటి కాళ్ళ మీద లేచేవాడు. తత్తిమా రాష్ట్రాలను అన్నింటినీ కూడా కూడగట్టి మోడీ బొడ్డే చేసి దబాయించి మాట్లాడేవాడు. ఇవాళ ఆ పని జరగట్లా. అది మేము బాధపడేది. సరే, ఇప్పుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి 3 రాజధానులు అన్నారు. విజయవాడ అమరావతి ఇష్టం లేదు, వైజాగే వెళ్ళిపోయాడు. ఆయన వైజాగే ఆర్థిక రాజధాని అన్నాడు, అక్కడే అనుకున్నాడు. ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు గారు కూటమి అంటోంది. ఓకే, అందరూ ఆహ్వానిస్తాం దాన్ని. అయితే అభివృద్ధి మాత్రము గత ప్రభుత్వ హయాంలో లాగానే అభివృద్ధి అంతా ఆడే మొత్తం ఐటీలు కావచ్చు, ఇండస్ట్రీస్ అన్నీ కూడా వైజాగ్లోనే వస్తున్నాయి కదా, ఇక్కడ ఏం రావట్లేదు కదా. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రావండి, అదే మేము బాధపడేది. ఇప్పుడు ఆయన ప్రజల్ని పర్టికులర్గా అమరావతి రైతులకి సినిమా చూపిస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వస్తాయి, కొన్ని వస్తాయి. ఎందుకని? అమరావతి క్యాపిటల్ కాబట్టి కొద్ది సంస్థలు వస్తాయి, కానీ ఎక్కువ సంస్థలు విశాఖపట్నమే వెళ్తాయి. ఎందుకంటే అది సీషోర్లో ఉంది. అక్కడ జగ్రాఫికల్ కండిషన్స్ కానీ, అట్లాగే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తూ ఉన్న ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వలన ఎక్కువ భాగం అక్కడికి వెళ్తాయి. ఒక 5% 10%. విపత్తుల విషయం ఎక్కడ ఎక్కువ వస్తుంది కదా. విపత్తులు ఏదో సంభవించినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎక్కువ మనకు అదే నష్టం కూడా అక్కడే ఉంటుంది కదా. అయినా కానీ దానికే వెళ్తారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ సిటీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ఎవరో రావచ్చు. కానీ హైదరాబాద్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సెంట్రలీ లొకేషన్ అండ్ కాస్మోపాలిటన్ ఏరియా, దాని మూలన భవిష్యత్ కాలంలో కూడా ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ దేర్. అదే పరిస్థితి విశాఖపట్నానికి కూడా ఉంది. అది పెరుగుతుంది అంటారు అనమాట. అంటే గత ప్రభుత్వంలో లాగానే ఇప్పుడు అభివృద్ధి అంతా అక్కడికే పోతుంది. ఇక్కడ అభివృద్ధి అయితే ఇప్పటివరకు అంత చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఇక్కడికి రాలేదు. అసలు ఎలా చూస్తారు దీన్ని అనేది? అందుకే మేము కోరేది ఏంటంటే, అమరావతి రైతులు కోరేది అదే న్యాయమైంది. మేము సూచించేది కూడా అదే. ఏంటంటే, ముందు ఈ తీసుకున్న భూముల్లో అక్కడ మీరు వాగ్దానం ఇచ్చినటువంటి విధంగా చేయాల్సిన పని చేయండి. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు, బయట వాళ్ళకి అమ్ముకుంటారు. అసలు అది ఏమీ చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు, ఇంకా 50,000 ఎకరాలు అంటే చెప్పండి ఒక లేమ్యాన్గా మీరు చెప్పండి. రైతులు లేకపోతే ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళిపోతారు కదా. అదే అట్లా వద్దనే కదా చెప్పేది. మీరు చెప్తే వింటారా? కోర్టుకెళ్తాం. ఎప్పుడు తేలేదు, అది ఎప్పుడు తేలేదు. అట్లా ఉంటుంది, ఈయన తీసుకోలేడు కదా. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అన్న తర్వాత ఒక ధర్మకర్తగా ఉండాలి. ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు రీతిలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండయండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉందండి. అర్థమైందా? ఆర్బిటరీగా డెసిషన్ తీసుకుంటానికి వీల్లేదు. ఇవన్నీ బోర్డులు ఉన్నాయి. ఎందుకంటే నేను మొట్టమొదట్లో జలీబీ పొలాలు తీసుకోవద్దు అన్నాను, కానీ రైతులకు అన్యాయం అయిపోతున్నారే అని చెప్పి హైకోర్టులో దావా వేసాం. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారి ద్వారా సుప్రీంకోర్టు తలుపు తట్టామండి. ఒక శ్రీ కపిల్ రాజధాని విషయం పక్కన పెడితే మనము ఇప్పుడు టీడీపీ గురించి వస్తాం సార్. 1982 టీడీపీ అనుకో 1983లో అధికారంలోకి వచ్చింది టీడీపీ పార్టీ పెట్టిన తెలంగాణ. అంటే ఎన్టీ రామారావు టీడీపీకి చంద్రబాబు నాయుడు యొక్క 1.0 టీడీపీ అంటే అయితే 1995 to 2014 అనుకుంటాం మనము. ఆ టీడీపీకి తేడా ఏంటి అసలు? ఎన్టీఆర్ ఉన్న టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టీడీపీకి తేడా ఏంటి? ఎన్టీ రామారావు గారి టీడీపీ అవినీతి రహిత పాలన ఇవ్వాలి, పేదవాడి తలుపు తట్టాలి, కూడు గూడు బట్ట ఇవ్వాలి అనేదే ఆయన లక్ష్యం కదా. దానికోసమే ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు.
అట్లాగే జనతా వస్త్రాలు పెట్టాడు. ఇందిరాగాంధీ టైంలో రేకులు ఉండేదాన్ని పక్కా స్లాబులు వేసే కార్యక్రమం పెట్టాడు రామారావు గారు. అర్థమైనా? అట్లాగే తెలుగు గంగ ఈ ప్రాజెక్టులన్నీ విజయించాడు కదా. ఆ రోజున అవినీతి లేదు. ఎవరైనా అవినీతి పరుడు జరుగుతుంది అంటే మంత్రులను కూడా తప్పించేశాడు ఆయన. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన రామారావు గారంతా అవినీతి రహిత పాలన కాదు, కానీ అడ్డగోలు దోపిడీ మాత్రం కాదు. పార్టీ నడపాలన్నా ఎలక్షన్లో కొద్దో గొప్ప కాస్త ఖర్చు పెట్టడం ఇబ్బంది పడతా ఉండాలికి. ఒక 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలన్నా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి, సర్దాలు కాబట్టి కొద్దో గొప్ప ఈ పెద్ద పెద్ద వర్కులు ఈ జరిగేటట్టు కొంత పర్సంటేజీ అది సహజం. అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఏ పార్టీ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా జరిగేది అది. లేదు అని అబద్ధాలు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు, వాస్తవం చెప్తున్నా. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేశాడు ప్రతి దాంట్లో కూడా. స్కీముల్లో శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, అట్లాగే చెరువుల్లో నీరు మీరు, ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజల్ని ఇన్వాల్వ్ చేశాడు. అర్థమైందా మీకు? ప్రజలు కూడా దానికి చక్కగా పాజిటివ్గా స్పందించారు. గ్రామాల్లో రోడ్లు కానీ ఎన్నో పనులు జరిగినాయండి. ఆ తర్వాత మళ్ళీ మొన్న 2014 నుంచి 19 దాకా ఉన్నాడు కదా, నీరు చెట్టు అని జరిగింది. నీరు మళ్ళీ జరగదు, అది వేరే రకంగా జరిగింది. రాను రాను వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, వాళ్ళ బాధపడాల్సిన విషయం ఏంటంటే, కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అవినీతి వటవృక్షం అయిందో, ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా, కూటమి ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. ఏ విధంగా జరుగుతుందంటారు? అదే చెప్తా. ఇసుక దందా ఆ రోజు ఎట్లా జరిగిందో వాళ్ళు కూడా అట్లాగే జరుగుతుంది. ఫ్రీ అన్నారు కదా. గవర్నమెంట్కి ఆదాయం లేదు, కానీ రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి బాగానే ముడుతున్నాయి. ఓకే. ఎలా టిప్పర్లో తోలుతున్నారు, హైదరాబాద్ వెళ్తున్నాయి కదండి. ఓకే. ఇవన్నీ నేను చెప్పడం బాగోదు, మీరు ఎంక్వైరీ చేసుకుంటే అంతా తెలుస్తుంది. ఆ తరహాగా తప్పు చేయని వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద కొద్దిమంది ఉంటారు. ఎక్కువ మంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వటానికి కావాల్సిన లైన్లో చేసుకుంటున్నారు. అట్లాగే లిక్కర్ అవనివ్వండి, అట్లాగే ప్రతి దాంట్లో కూడా తప్పు జరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏంటంటే, ఆయన జనరల్గా మనిషి చాలా భయస్తుడు. బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని చెప్పి లోగడ వెరపు ఉండేది. ఇవాళ మరి ఆయన కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, పగ్గాలు ఆయన చేతుల్లో లేవు అని అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఉన్నాయి పగ్గాలు? ఏం మరి మీకు అది తెలీదా? మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీకు తెలుస్తుంది. నేను అంత పెద్ద ఉన్నా సార్, నేను ఎంక్వైరీ చేసుకుంటే అంత పెద్ద ఉన్నా. నేను అంత పెద్దోని కాదు. అయ్యో, పెద్ద చిన్న అవసరం లేదండి, కాస్త టైం వెచ్చించితే మీకే తెలుస్తుందండి. ఓకే. 1990 నుంచి 2004 వరకు 1.0 అనుకోవచ్చు చంద్రబాబు గారు టీడీపీ. అంటే 2014 నుంచి 19, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి జరుగుతోంది 2.0 అనుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, టీడీపీ 2.0 చంద్రబాబు నాయుడు గారి. ఇది ఎలా ఉందంటారు మొత్తం కూడా? ఏం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు కిందసారి టిట్కో ఇళ్ళు అన్నాడు, అవునా? వాళ్ళు బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టారు కదండి, అవి పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును, చాలా కట్టారు, కానీ చివరిలో డబ్బులు తక్కువయ్యి ఇవ్వలేకపోయారు. తాళం చెవులు అయిపోయిందా? ఇప్పుడు 18 మాసాలు అయింది కదా, వాటికి కావాల్సిన డబ్బు కేటాయించి పూర్తి చేసి ఇవ్వాలి కదా. అది లేదు. మొన్న అంటాడు 2026 నాటికి 17 లక్షల ఇళ్ళు కట్టించిస్తానంటాడు. సీఎంగా ఉన్నాడు కాబట్టి, అక్కడ మోడీ గారు పీఎంగా ఉన్నాడు కాబట్టి, ఏమాత్రం వాస్తవము లేనటువంటి ప్రకటనలు చేసినా పత్రికల్లో చాటకాయంత అక్షరాలతో బ్రహ్మాండమైనటువంటి వార్తలు మాత్రం వస్తూ ఉన్నాయి. చదివేవాడికి అదే మనసులో ఉంటుంది, కానీ తర్వాత ఏమైందో ఎంతమంది చూస్తారు చెప్పండి. ఇది జరుగుతూ ఉంది. ఇవాళ అమరావతి రైతులదే ఉందండి.
నేను ఇందాక చెప్పాగా 2019 దాకా ఉన్నప్పుడు టెండర్లు పిలవలా అయిపోయింది. ఇప్పుడు వచ్చి 18 మాసాలు అయింది కదా, టెండర్లు పిలిచారు కానీ వర్క్ మొదలవ్వలేదే. చేస్తారు కదా, నిధులు రావాలి చేయాలి అని చూసుకుంటున్నారు, నిపుణులంతా వస్తున్నారు, ఆర్కిటెక్చర్స్ వస్తున్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్న నిపుణులంతా వస్తున్నారు, చూస్తున్నారు కదా. అవన్నీ కహానీలు చెప్తున్నారులేండి. నీకు అక్కడ రోడ్లు వేస్తానికి విదేశాల నుంచే రావాలండి. బుర్జ్ దుబాయ్ కట్టిన వాళ్ళు భారతీయులు తెలుసా, విదేశం వాళ్ళు రాకపోతే ఇక్కడ బుర్జ్ ఖలీఫా దుబాయ్. అంటే ఒక నాణ్యమైన రోడ్లు వేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, నాణ్యంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి విదేశ ప్రమాణాలు పాటించాలనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా సీనియర్లు మీరు, విదేశీ ప్రమాణాలతో రోడ్లు వేయాలనుకున్నారు. దాదాపు 1972లో మొట్టమొదట కాకాని వెంకటరత్నం గారి మీద పోటీ చేసినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలి. అందులో కూడా డెవలప్మెంట్ ఓరియంటేషన్ నాది, ఎమ్మెల్యేగా ఉండా ఎంపీగా ఉండా. దానివల్లనే నాకు ఏవిఎస్ రెడ్డి గారి లాంటి కలెక్టర్లు కానీ, రాజశ్రీ భట్టాచార్య కానీ, బిఆర్ మీనా కానీ, ఎస్కే జోషి కానీ మ్యాక్సిమంగా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు. అర్థమైంది మీకు? ఎప్పుడు ప్రజలకు కావాల్సినవి. ఇప్పుడు నేను ఒక రోడ్డు అమ్మటే కారులో వెళ్తున్నా, అక్కడ గోతులు పడిపోయి అధ్వానంగా ఉంది, నా దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఏంటండి ఇంత అధ్వానంగా ఉంటే మీరు మెలగొండ ఊరుకున్నారేంటి, దాన్ని కసరు చేస్తాం, కనీసం ప్యాచ్ వర్క్ అని వేయించరే అని చెప్తా ఉంటా. అట్లా ముందు నుంచి అది ఇరిగేషన్ కానీ, రహదారులు కానీ, ప్రతిదీ ఆ డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్న మనుషులు. ఇకపోతే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈవీఎంలు గట్రా అది ఇది అన్నారు, ఓకే, అప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదంతా కూడా ఓట్ చోరీ అనేది వినిపిస్తుంది, ఈవీఎంలో మాయా అంటున్నారు. రాహుల్ గాంధీ ఏమంటారు, ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఓట్ చోరీ అనేది ఒక కొత్త నినాదం. ఈసీలకు కూడా పలుమార్లు కంప్లైంట్ చేశారు, అక్కడ నుంచి ఏం చర్యలు అయితే లేవు. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అంటున్నాడు, వైసీపీ ఏమో ఈవీఎంల మాయా అంటున్నారు. అసలు ఏంటి ఓట్ చోరీ, ఈవీఎంలు ఏంటి, అసలుకి నిజంగా నమ్మచ్చు అంటారా, జరిగిందంటారా? అంటే నేను చెప్పడానికి నేను సాంకేతిక పరిజ్ఞానం నాకు చాలదండి, కానీ ప్రజలందరికీ కనిపించే వాస్తవం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ కూడా భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునేటటువంటి సెలక్షన్ కమిటీలో భారత ప్రధాని, లీడర్ ఆఫ్ అపోజిషను, భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు ఉండాలి అని చెప్పినటువంటి తీర్పుని ఉల్లంఘించి చీఫ్ జస్టిస్తో సంబంధం లేకుండా వేరే ఒక క్యాబినెట్ మంత్రిని పెట్టి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయటం నెంబర్ 1 తప్పు. ఇప్పుడు ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వు న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు అగుపించాలి కూడా. అర్థమైందా మీకు? ఇవాళ ఆ ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత పోయింది. అర్థమైందా మీకు? ఇతర దేశాలలో, అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ లాంటి దేశాలలో కూడా మళ్ళీ వెనకటి బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకని? టెక్నాలజీతో ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చు అనేటటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను 10 ఎలక్షన్లో పోటీ చేశా, 4 సార్లే గెలిచా, 6 సార్లు ఓడిపోయా. అయితే నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటే సాయంకాలం 6 గంటలకు ఓటింగ్ అయిపోతుంది. అప్పటికి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఉంటే వాళ్ళు కూడా ఓటేసేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కడా ఒక 5 మందో 10 మందో 20 మందో ఉంటారు, కానీ వందలు వేల మంది ఉండరుగా. ఆ రోజుల్లో సాయంకాలానికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ని ఓట్లు పోలేనివి, ఇంత పర్సంటేజ్ పోలేయింది అని వచ్చేసాయి. ఇప్పుడు ఆ రోజు కాదు, మరుసటి రోజు కూడా అట్లా, ఆ మరుసటి రోజుని ఇన్ని పోలేని ఇంత పర్సంటేజ్ అని వస్తుంది. ఎందుకు జరగాలి లేటు చెప్పండి? ఆ పోలింగ్ కేంద్రంలో మామూలు సాధారణ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలని మేనేజ్ చేసి ఓటు శాతం పెరిగినట్టు చేస్తున్నారు అనేది. అది నేను ఐఎమ్ నాట్ ది అప్రాపరియేట్ పర్సన్ కానీ, బట్ మా ఈఏఎస్ శర్మ గారు కానీ ఇంకా అనేక మంది చాలా పెద్ద వాళ్ళు దీనిపైన స్టడీ చేశారు. ఢిల్లీలో కూడా దాని గురించి, సుప్రీంకోర్టులో కూడా ప్రశాంత్ భూషణ్ గారు వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు కదా, ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఏ స్టేట్లో ఎలక్షన్స్ జరిగినా కూడా బీజేపీ మిత్రపక్షాలు ఏదైతే బీజేపీలో పొత్తులో ఉంటాయో ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీలే అక్కడ అధికారాన్ని చేపడుతున్నాయి.
బీహార్ కానీ ఎక్కడ తీసుకున్నా మనము ఇప్పుడు మొన్న బీహార్లో కూడా మనం చూసామన్నమాట ఏం జరిగింది అనేసి. అసలుకి సీఎం ఎవరు అవుతారనుకుంటే వీళ్ళు చూస్తే అసలు మరీ వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయింది. ఇక త్వరలో ఏప్రిల్లో జరగబోయే బెంగాల్ ఎన్నికలు కూడా ఇదే తరహాలో ఉండబోతున్నాయి. ఇక భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఎన్నో ఒక ప్రాంతీయ పార్టీ అధికారం చేపట్టాలంటే బీజేపీతో ట్రావెల్ అయ్యే పార్టీని అధికారం చేపడుతుంది అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళు చెప్తున్నా, మీరు రాసుకోండి. వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీయే మళ్ళీ చీఫ్ మినిస్టర్. ఎందుకు? అక్కడ మాత్రం వీళ్ళ ఆట సాగరు. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరిగింది. ఏంటి అనుకుంటున్నారు మీరు? జస్ట్ ఎలక్షన్స్ ముందు మహిళలకి 10,000 రూపాయలు ఎంతో పలానా స్కీమ్ అని పెట్టి కొన్ని లక్షల మందికి ఇచ్చేశారండి. కొన్ని లక్షల మందికి. అదొకటి. రెండు, అక్కడ బీహార్లో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ కాదు. ఆల్ సెడ్ అండ్ డన్ ఆర్జేడీయే ప్రధాన పార్టీ. కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వీళ్ళు వాళ్ళతో కలిసి మేము హృదయపూర్వకంగా కలిసి పనిచేస్తున్నామనే ఫీలింగ్ ఎవరే? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యధ మనస్తత్వాలు, ఆ నాయకత్వం పటిష్టత లేకపోవడంతో వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్లీ కంటెస్ట్లు అని చెప్పి అట్లాగే చివరిదాకా కూడా తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా అవుతాడు అనుకున్నారు. తేజస్వి యాదవే ఇక బీహార్ సీఎం అనుకున్నారు. కానీ చాలా లోపాలు జరిగినాయండి. అంటే ఈవీఎంలు ఏ మేరకు ఉందనేది చెప్పలేను, కానీ సంస్థాగతంగా వీళ్ళు చేసుకున్న లోటుపాట్లు కూడా ఉన్నాయి. దానిపైన హిందూలో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఎన్నో పేపర్లో విశ్లేషణ కూడా వచ్చింది. అది చదివితే మనకు ఒక అవగాహన కొంతవరకు వస్తుంది. అది కానీ బెంగాల్లో అది కుదరదు అట్లా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి అసలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. మన ఆంధ్రాలో ఏమైందో అక్కడ అంతే పరిస్థితి. మమతా బెనర్జీ ఆల్ సెడ్ అండ్ డన్. ఆవిడ పెద్దగా కరప్షన్ స్కోప్ లేకుండా సామాన్య ప్రజలకే ఎక్కువగా ఏదైనా చేయగలిగింది. అక్కడ గవర్నమెంట్ దగ్గర కూడా వనరులు చాలా తక్కువ. అయినా ఉండయ్యో పేదవాళ్ళ కోసమే ఉపయోగిస్తుంది ఆవిడ. రెండోది సరే దౌర్జన్యం అదంతా ఉందనుకోండి, బూత్ క్యాప్చరింగ్గా ఎన్ని ఉంటాయి, ఏం చేయలేరు అక్కడ. ఆవిడే వస్తుంది. ఇకపోతే ఇక మూడో అంశం సార్ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఓట్ల సమగ్ర ప్రత్యేక సవరణ అనేది జరుగుతోంది. అది పెద్ద దుమారం కూడా రేపుతోంది. దీని గురించి అంతా కూడా పార్లమెంటులో కూడా ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. ఏంటి సార్ ఈ సర్ గురించి అసలు? చూడాలండి. అంటే నేను ఎప్పుడు కూడా బాగా స్టడీ చేసి కాగితం మీద కలం పెట్టినా, నోటితోట మాట్లాడినా 100కి 100 పాళ్ళు నేను కన్విన్స్ అయితేనే మాట్లాడతా. ఆ సబ్జెక్ట్ నేను ఇంకా డెప్త్కి వెళ్ళాల. ఇప్పుడు మనము ఈ ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తున్నాం. మీరు చూస్తున్నారు, సమకాలీన రాజకీయాలని చూస్తున్నారు. గతంలో తీసుకుంటే మనకు ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, వావిలాల గోపాలకృష్ణ గారు కావచ్చు, తరువాత ఎన్జి రంగా గారు కావచ్చు, ఒక గౌతు లచ్చన్న గారు కావచ్చు. అలాంటి నాయకులు ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. అప్పటి రాజకీయాలు లేవు. ఎందుకు రాజకీయాలు ఇలా మారిపోయింటే ప్రజలు మారారా అంటే ప్రభుత్వాలు మార్చాయా? నాయకుల పనితీరు అలా ఉందా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అలాంటి నాయకులు లేరు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, మాకినే బసుపన్నయ్య గారి గురించి నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం భూముల్ని పేదవాళ్ళకి పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఆచార్య ఎన్జి రంగా గారు ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేసి వచ్చిన తర్వాత మద్రాసులో పశ్చిమ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నప్పుడు 4 ఫిగర్ శాలరీ ఉండేది. అంటే 1000 రూపాయల పైన ఉండేది శాలరీ. ఆ రోజుల్లో భూముల రేట్లు 100, 200, 300కి మించి లేవు. అర్థమైందా మీకు? అంటే ఎంత సంపద సంపాదించుకునేదానికి ఆయనకి అవకాశం ఉందో ఆలోచించండి. అటువంటి దాన్ని తృణప్రాయంగా వదిలేసేసి ఆయన స్వాతంత్ర సంగ్రామంలోకి వచ్చాడు. అర్థమైందా? ఆ రోజుల్లో ఎలక్షన్లో ఓట్లు కొనటం అది పెద్దగా లేవు. ఇవాళ ఏమవుతుందంటే దాదాపుగా ఎంత సేవ చేసినా దానికోసం చూస్తున్నారు. అసలు మొట్టమొదట ఓట్లు ప్రతి దాంట్లో కూడా డబ్బులు ఆశిస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. సో ఈ ఖర్చు తట్టుకోవటం కోసం అని చెప్పి చాలామంది ఎంతో కొంత పొరపాట్లు చేస్తున్నారు. అది అట్లా పెట్టండి. అసలు ప్రభుత్వాల ఆలోచనలో కూడా మార్పు వస్తుందిగా. ఆ రోజున రంగా గారు
వెంకటగిరి రాజా గారు, చల్లపల్లి రాజా గారు, మందసా రాజా గారు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా జమీందారీలు రద్దయ్యి ఆ భూములన్నీ కూడా సాగు చేసుకుంటూ ఉండే పేదవాళ్ళకి వెళ్ళాలని చెప్పి, రైతు కూలీలకి వెళ్ళాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. అయిపోయింది. వాళ్ళు ఏం జరుగుతుంది? అసలు జమీందారులు కాదు, రాజాలని క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ గుజరాత్లో ఖావ్డా అనే ప్రదేశంలో గౌతమ్ అదానీకి 1,33,000 ఎకరాలు మోడీ గవర్నమెంట్ ఇస్తుంది, గుజరాత్ గవర్నమెంట్. అట్లాగే కచ్లో, గుజరాత్ రాష్ట్రంలోనే కచ్ అంటే అవన్నీ సారవంతమైన నేలలు కాదు, నిస్సారమైనటువంటి ఉప్పు సముద్రం పక్కన ఖాళీగా ఉండేటువంటి భూములు 5.5 లక్షల ఎకరాలు ఇస్తున్నాడు ముఖేష్ అంబానీకి గుజరాత్ గవర్నమెంట్. అర్థమైందా? మన రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల భూమి బ్యారెన్ ల్యాండ్, ఏమీ వ్యవసాయానికి యోగ్యత లేనటువంటి భూమి ఉండా అందులో చూసి ఇద్దాము అని కాకుండా ఆ పారిశ్రామికవేత్త ఎక్కడ కావాలంటే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖేష్ అంబానీకి సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడతానికి 5 లక్షల ఎకరాలు ఇస్తానికి ఎంఓయూ అయింది. తెలుసా మీకు? లేదు. ఈ రకంగా రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నగాక మొన్న ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉండారో, హరిజనులు, గిరిజనులు, వెనకబడినటువంటి వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళ భూములు సోలార్ ప్రాజెక్టులకు ఇచ్చేటటువంటి విధంగా ఈ ఆర్డినెన్స్ పెట్టింది మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. చూడండి, న్యాయమా? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. మీ ద్వారా మీరు మనవి చేస్తున్న గవర్నమెంట్కి కూడా. చైనా ఉంది. చైనాలో ఏం చేస్తే ఇప్పుడు సూర్యరశ్మి ఉందండి, సోలార్ ఎనర్జీ. సూర్యరశ్మి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అది. ప్రతి ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవచ్చు, ప్రతి గవర్నమెంట్ మీద రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఇంటి అసామీకి ఉచితంగా విద్యుత్తు లభిస్తుంది. గ్రిడ్కి సప్లై చేయటం వలన కొద్దిగా ఆదాయం కూడా ఉంటుంది. చైనాలో అట్లా 235 గిగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో చాలా తక్కువ జరుగుతూ ఉంది. పెట్టుకున్న లక్ష్యం తక్కువ, దాంట్లో కూడా 10% కూడా అచీవ్మెంట్ లేదు. అర్థమైందా? అంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరించబడాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, అక్కడ 8 లక్షల ఎకరాల్లో సోలార్ ఉత్పత్తి చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయింది మళ్ళీ ట్రాన్స్మిషన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రజలకు చేరాలి కదా. లాస్ ఉంటుంది, బోర్డంత ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదంటారా? 3 రాజధానుల అంటే అతను అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, కానీ అతను ఒక ఆస్పెక్ట్లో అంటే పేదవాళ్ళకి డీబీటీ స్కీమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, కొన్ని స్కీములు పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా డబ్బు అందేటట్టుగా చేయగలిగాడు. అదొక రకంగా ఉపయోగమే. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పేదవాళ్ళందరికీ ఇట్లా ఉచితంగా ఇచ్చేసేస్తే అసలు పనులు ఎట్లా జరుగుతాయి, ఒక బ్యాడ్ కల్చర్ని పెంచడం అవుతుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళదు. మీకు బ్యాంకుల దగ్గరికి వెళ్తారండి, ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో ఒక బ్యాంక్ ఉంది. ఒక రైతో లేకపోతే సామాన్యుడో వెళ్ళి లోన్ కావాలండి మా అమ్మాయి పెళ్ళికి, లేకపోతే మా అబ్బాయికి డొనేషన్ కట్టాలి, ఫీజు కట్టాలి అంటారు. ఏమయ్యా, ఈ ఊళ్ళో నీకు ఏమైనా స్థలం ఉందా, బిల్డింగ్ ఉందా చెప్పు, నీ ఊళ్ళో పొలం ఉంటే మాకేం లెక్క అంటారు. జరిగేది అది. కానీ ఆ బ్యాంకుల్లో డబ్బు ఎవరిది? సామాన్య మధ్యతరగతి ప్రజలు డిపాజిట్ చేసుకున్న డబ్బు. వాళ్ళకి ఇస్తానికేమో వాళ్ళు 1,00,000 ఆంక్షలు పెడతారు. నీరవ్ మోడీ, ముకుల్ చోస్కి, మల్లయ్య, ఇటువంటి వాళ్ళకి మరి ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరి క్యూ కట్టి డబ్బులు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మా రైతు సంఘం తరఫున ఇప్పటికి 2018 నుంచి అడుగుతున్నాం, ఒక్కసారి రుణమాఫీ చెయ్యయ్యా బాబు, తర్వాత మళ్ళీ అడగం.
కేరళలో ఉన్నట్టుగా రుణ ఉపశమన చట్టం పెట్టు. కేరళలో రుణ ఉపశమన చట్టం ప్రభాత్ పట్నాయక్ సూచిస్తే అక్కడ గవర్నమెంట్ పెట్టింది. దాని తర్వాత ఆత్మహత్యలు బాగా తగ్గిపోయినాయి అక్కడ. అట్టా పార్లమెంట్లో పాస్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే ఆత్మహత్యలు తగ్గుతాయి. ఇదివరకు 4 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే అంతకుముందు మోడీ వచ్చిన తర్వాత 1,20,000 మంది చచ్చిపోయారు. ఆయనకి ఇంత కూడా ఇంటర్లా. కానీ పెద్ద పెద్ద 4 లక్షల నుంచి 1,20,000 కదా వచ్చింది, తగ్గిపోయినారు కదా. 4 లక్షలు అనేది 1994లో పత్తి రైతుల ఆత్మహత్యలు మొదలైనప్పటి నుంచి ఓకే అది. ఇప్పుడు రైతులకు ₹1 మాఫీ చేయాల. వేరే ఆయన దేవిలాల్ గారు 10,000 కోట్లు చేశాడు. తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కొంత జరిగింది. అట్లాగే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రభుత్వాలు మాఫీ చేసినాయి. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ₹1 రైతులకు మాఫీ చేయలా. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్లకి ఈ 11 ఏళ్లలో 16.5 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు మోడీ. మీరు అసలు ఆశ్చర్యపోతారండి. మోడీ గారికి అదానీ అంబానీ కాకుండా ముఖేష్ అంబానీ కన్నా కూడా అనిల్ అంబానీ అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకు? ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా ఎమటా పెట్టుకెళ్ళి అక్కడ అసలు ప్రాజెక్టులు ఇప్పించాడు. అనిల్ అంబానీ లాస్ట్ లో ఉన్నాడు కదా పాపం. అదే చెప్తున్నా వినండి, దానికే వస్తున్నా. వాడు బ్యాంకులకి కట్టవలసినటువంటి 45,000 కోట్ల రూపాయల అప్పుని 45,000 కోట్ల రూపాయల అప్పుని 460 కోట్ల రూపాయలకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు సెటిల్ చేసేసి ముఖేష్ అంబానీకి ఇచ్చేసారు, వాళ్ళ బ్రదర్కి. అర్థమైందా? ఈ విధంగా జరుగుతుందండి. అట్లాగే వీడియోకాన్ అనే ఒక సంస్థ ఉంది కదా, టీవీ సెట్లు అవి ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అవి అమ్మేవాళ్ళు. 71,000 కోట్లు 71,000 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. దాన్ని వేదాంత అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ వాడికి 3,200 కోట్లు వాడికి సెటిల్ చేసేసారు. ఇది ఈ విధమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే అందుకే ఎన్నాళ్ళు ఈ అన్యాయాల్ని సహించాలి, మేలుకో, ప్రశ్నించు, పోరాడు, జయించు అని చెప్పి పుస్తకం వేశానని చెప్పి మనం చేస్తున్నాం. మీరు చెప్పిన చంద్ర రాజేశ్వరరావు గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య, ఆచార్య ఎన్జి రంగ, గౌతు రచన లాంటి నాయకులు ఇప్పట్లో చూడలేమా సార్? చూడలేమా? వాళ్ళు మీ కంచు కాకడా అయితే దొరుకుతారు అటుంటాళ్ళు. చెప్పండి, ఎక్కడో అసలు లేదని అన్ను, ఎక్కడో కానీ దొరకరు. ఇప్పుడు గుల్జారీలాల్ నందా గారి గురించి తెలుసు కదా సార్ మీకు? మన భారతదేశం 2 సార్లు అపద్ధర్మ ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి. అవునండి. కేంద్ర మాజీ మంత్రి వారు. అంటే ఆయన రాజకీయాల నుంచి దూరం అయిన తర్వాత ఒక అద్దె ఇంట్లో ఉంటే అద్దె కట్టడానికి కూడా డబ్బు లేకపోతే ఆయన ఇల్లు ఖాళీ చేయించారు. ఆ ఇంటి ఓనర్ తెలియక ఆయన ఎవరైనా ఇల్లు ఖాళీ చేయించి రోడ్డున పడితే అది ఆ పత్రికలలో అప్పట్లో ప్రచురితమైతే ఆయన ఎవరని తెలుసుకొని కొంతమంది ప్రోటోకాల్ ప్రకారం బయటకు వచ్చారంట. అంటే అంత పేదరికంలో ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కూడా ఒక కుటుంబం లేదు, ఏమీ లేదు. ఆయనకు పిఎం నుంచి వచ్చే జీతం తప్పితే ఏమీ తీసుకోవట్లేదంట. గుల్జారీలాల్ నందా గారితో సమానంగా నరేంద్ర మోడీ గారిని చూడొచ్చంటారా? ఏం పోలిక చేస్తున్నారండి బాబు మీరు? అసలు గుల్జారీలాల్ నందా ఆఖరికి మన్మోహన్ సింగ్ తో కూడా పోల్చుకున్నా కాలి గోటికి కూడా పనికిరాడు నరేంద్ర మోడీ అని చెప్తా. ఎందుకు అలా అంటారు? ఆయనకు ఆస్తుల మీద, ఆదాయం మీద ఆశ లేదు ఆయనకు. ఆయన అంటే పెళ్లి కాని వ్యక్తి, కుటుంబం లేదు ఆయనకు, దేశమే కుటుంబం అనుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు చీచి అంటారు? అసలు ఆయన వేసే సూటు రోజు ఎన్ని లక్షల ఖరీదో తెలుసా అండి? ఓకే, తెలుసా అండి? తెలీదు. లక్షల ఖరీదు ఉంటుంది. ఇవాళ వేసింది ఇక రేపేడు మళ్ళీ కొత్తదే. ఓకే, కొత్తయే అయ్యట్ట పెట్టండి. పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, కాబట్టి అతనికి ఏమి వక్ర మార్గంలో సంపాదించాల్సినటువంటి అవసరం ఏంటి అనుకుంటారు. నిన్నగాక మొన్న బీహార్ ఎలక్షన్లకు ముందు 24లో 2 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు శాంక్షన్ ఇచ్చినందుకు టాటా కంపెనీ వాడు 753 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారు బీజేపీకి. అది బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి కాదు కదా. అంటే నరేంద్ర మోడీ వేరు, బీజేపీ వేరా? ఆయన దాంట్లో ఒక సభ్యుడు, ఈరోజు ప్రధాని, ఆ పార్టీ తరఫున దేశ ప్రధాని ఆయన ఒక ప్రభుత్వంలో. అంటే నరేంద్ర మోడీ గారు జోబిలోకి రాలేదు కదా,
పార్టీ ఫండ్ అంటే పార్టీ అవసరాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, అది ఖర్చు పెట్టడానికి కదా అది. అట్లయితే ఈ రాజకీయ నాయకులందరూ కూడా పునీతులే. ఎవరిని మనం తప్పు అని అనవసరంలా. ఓకే ఓకే సార్, మీ హయాంలో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నారు మీరు. అంటే 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరమైన ఇప్పుడు నేను ఈ చట్టసభల్లో లేనే, ఈ చట్టసభల్లోనే ఉంటే బాగుండేది అని ఏమైనా అనుకున్నారా? ఏమైనా బాధపడుతున్నారా? లేదంటే దూరమైనందుకు హ్యాపీగా ఉన్నారా? నేను ఒక్క క్షణం కూడా బాధపడలా. ఆ రోజు ఓడిపోయిన తర్వాత 2004లో ఒక 10-15 రోజులకి చంద్రబాబు నాయుడిని కలిసా. ఆయనను అశోక్ ఇద్దరు కూర్చుని ఉన్నారు పార్టీ ఆఫీసులో. నమస్కారం పెట్టి, బాబు గారు నేను 10 సార్లు పోటీ చేశాను, 4 సార్లే గెలిచి 6 సార్లు ఓడిపోయా. మొట్టమొదటి కాకాని వెంకటరత్నం గారి మీద పోటీ చేసినప్పుడు గెలుస్తానని వేయలా. ప్రతిపక్షాల వాళ్ళందరూ నువ్వు నుంచి ఒక తప్పదు అంటే వేశా. అట్లాగే 1977 పార్లమెంట్ ఎలక్షన్లో గుంటూరు నుంచి గౌతు లచ్చన్ గారును తెన్నేటి విశ్వనాథం గారు పంతులు గారు ఫోన్ చేసి, సోమనాథ్ కృష్ణరావు నువ్వు బందర పోటీ చేయాలి పార్లమెంట్ కంటే వేశానండి. ఈ పర్యాయం మైలవరం నియోజకవర్గంలో అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న అనేక అభివృద్ధి పనులు చేసినా ఓడిపోయాననే బాధ ఎక్కువగా కలిగింది. దానికి మించిన బాధ, మీరు 5వ లిస్టులో అనౌన్స్ చేశారు నా పేరు. అవినీతి పరులు, అక్రమాలు చేసే వ్యక్తులకి ఫస్ట్ లిస్టులో ఇచ్చి నాకు 5వ లిస్టులో వేశారు. నేను దానికి ఇంకా ఎక్కువ బాధపడుతున్నాను. అయినప్పటికీ ఒక్క పర్యాయం కొంతకాలం నాకు ఇష్టమైనటువంటి వ్యవసాయ శాఖకు మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించారు, ధన్యవాదాలు అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసా. వచ్చిన తర్వాత నేను మొత్తం నాకు ఎంతమందో పేదవాళ్ళు, చిన్నాళ్ళు 400 దగ్గర నుంచి పెద్ద పెద్దవాళ్ళు 10,000, 15,000, 20,000 సందాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ కానీ, బెదవాడ కానీ, బెంగళూరు కానీ, అనేక వీళ్ళు పల్లెటూళ్ళలో కానీ వాళ్ళందరూ ఆ విధంగా సహకారం ఇవ్వబట్టే ఎలక్షన్స్లో దాదాపు 40% దాకా 50% దాకా ఆ రకంగా వారి సహకారంతో వెళ్ళమారిపోయేది. మిగిలింది నాకు పడేది. ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, 2 సార్లు ఎంపీగా పనిచేసింది మీరు. ఈరోజు ఒక చిన్న కారు, బుడ్డ కారు, వ్యాగనార్లో తిరుగుతున్నారు. మారుతి సుజుకి కాదండి, అది చక్కగా నా వీల్ చైర్ అందులో పెట్టుకుంటానికి అవకాశం ఉంది. ఓకే, నేను నడవటానికి ఇబ్బంది అవుతుంది, 4 అడుగులు వేస్తే చాలు వస్తుంది. అందువలన వీల్ చైర్, బ్యాటరీ వీల్ చైర్ పెట్టుకున్నా, ఎనమాలు పెట్టుకుంటాం. మైలేజ్ కూడా దాదాపు 19 కిలోమీటర్ల దాకా వస్తుంది. పెద్ద కార్లు అయితే అంత రావు కదా, మెయింటెనెన్స్ తక్కువలో హ్యాపీగా ఉంది అంటారు. అయితే ఇప్పుడు చట్టసభ నేను ఏం చేశానంటే మొత్తం అందరికీ కూడా, నాకు సహకారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ కారణాల వలన నేను క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి లెటర్స్ పంపించా. అర్థమైంది మీకు? ఏనాడు బాధపడలా. నేను మళ్ళీ ఇంకా పదవిలో ఉంటే బాగుండేదేమో, అందులో ఉంటే బాగుండేదేమో, ఇందులో ఉంటే బాగుండేమో ఎప్పుడు అనుకోలే. ఉండి నేనేం బాగుపడింది ఏం లేదు, బాగుంకొందలేదు. తాతగారు ఇచ్చిన దాంట్లో సగం పోయింది, సగం ఉంది. అంటే మీ ఏజ్ గ్రూప్కి వచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు కావచ్చు, మన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, వీళ్ళంతా ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్న వారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి వాళ్ళు అండి. మంచివాళ్ళ. ఇప్పుడు కూడా తులసిరెడ్డి కూడా ఉన్నాడు, అతను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, రాజ్యసభ ఎంపీ చేశాడు. వాటికి కూడా ఎక్కడ పొరపాటు ఎవరు మాట్లాడరు. అట్లా ఉన్నారు వాటికి కూడా కొంతమంది. వెనకటి రోజుల్లో ఇంకెక్కువ ఉండేవాళ్ళు. ఆఖరికి ఎస్సీ కమ్యూనిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత కూడా పొలం పనులు, వ్యవసాయ కూలీలుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా కృష్ణా జిల్లాలో పాటూరు రామయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. వాళ్ళ ఉయ్యూరులో వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు ఆయన. అబ్బా, అట్లా ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. ఉయ్యూరు వృద్ధాశ్రమంలో ఉన్నారు ఆయన. సరే, ఇప్పుడు చట్టసభల్లో వాడే భాషను ఎలా చూస్తారు మీరు? అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారండి గ్యాలరీ కోసం. భాష పదజాలము చాలా జిగుప్సాకరంగా బాధేస్తుంది. నేను శాసనసభ ప్రసంగాలది పుస్తకం వేసా. ఢిల్లీలో పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడినవి ఏ ఫార్మర్స్ వాయిస్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి అది వేశా. 8వ లోక్సభలో మాట్లాడిన దాన్ని ట్రాన్స్లేట్ చేయించి వైఎల్పి చేసి పెట్టాడు.
ప్రజల ఎదురు తెన్నులు, పాలకుల తీరు తెన్నులు. అట్లాగే 10వ లోక్సభలో ఇంగ్లీష్లో మాట్లాడిన వాటిని రైతు వాణి అనే పుస్తకం వేసి అట్లా చాలా నాకు సహకారం ఇచ్చిన వాళ్ళకి పంపించారు. మీకు నచ్చినవన్నీ కూడా పుస్తక రూపంలో అందజేస్తున్నారు అందరికి కూడా, మీకు ఆలోచన వచ్చినప్పుడు అంతా. ఇప్పుడు దాదాపు 20-25 పుస్తకాల పైన ఇటువంటి చిన్న చిన్న పుస్తకాలు చాలా వేస్తున్నాను. ఓకే సార్, ఇక ఫైనల్ తీసుకుంటే పోలవరం బనకచెర్ల ఇది సాకారం అవుతుందంటారా? ఇప్పుడు ఒకటండి, దానిపైన పోలవరం బనకచెర్ల ఆలోచన ఎప్పుడైతే ప్రకటించాడో నేను, అట్లాగే మన కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు లక్ష్మీనారాయణ గారు, అక్కినేని భవానీ ప్రసాదు, అట్లాగే మన డీజీపీ చేసిన ఏబి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే రాయలసీమ నంద్యాల బొద్ద దశరామరెడ్డి గారు, మేమందరం కూడా అది వద్దు, అది కరెక్ట్ ఆలోచన కాదు, అట్లా చేసేటట్టయితే అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారంగా పోలవరం నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో వేసి, కృష్ణానది నుంచి వైకుంఠపురం దగ్గర ఎత్తిపోసి, దాన్ని నాగార్జున సాగర్ కుడికాలలో వేసి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్లాలని ఆలోచన చేశాడు. ఇది దాదాపు 80,000 కోట్లు ఖర్చు అదట్టా పెట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ మనం తీసుకెళ్లే నీళ్ళలో వాళ్ళు కూడా వాటా అడుగుతారు. ఇదివరకు మనం గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా తెచ్చుకునేదానికి 80 టీఎంసీలు 35 టీఎంసీలు వాళ్ళకి ఇచ్చుకోవాలి. మనం 45 మనకి నికరంగా మిగిలేది. తెలంగాణే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర కూడా. ఇప్పుడు అట్లా తెచ్చుకుంటే మళ్ళీ అందులో కూడా అడుగుతారు. అట్లా వద్దు. పోలవరం నుంచి డైరెక్ట్గా వేరే సెపరేట్గా హై లెవెల్ మీద తీసుకొచ్చి కృష్ణానది మీద యాక్విడేట్ కట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి బొల్లాపల్లిలో వేసి అక్కడి నుంచి బనకచెర్లకు వద్దు, అది చాలా ఎత్తు మీదకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత గ్రావిటీలో తెచ్చుకోవటం అది కరెక్ట్ కాదు. అక్కడి నుంచి వెలుగొండకు కానీ అట్లాగే ఇటు మన నెల్లూరు జిల్లా పెన్నాలో కలిపి అటు తీసుకెళ్ళాలి, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి సూచించాం. ఇప్పుడు బనకచెర్ల అనేది మార్చుకున్నాడు, నల్లమర్ర సాగర్ పెడతానంటున్నాడు. ఏదైనా ఇప్పుడు ముందు జరగాల్సిందేంటి? అదే నేను బాధపడేది, మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఎవ్వరికి కోపం లేదండి, చెప్తున్నాను. ముందు వాళ్ళు నిర్మాణంలో ఉండయి పూర్తయి ఆ తర్వాత చేసుకోవచ్చాయి. వాళ్ళు మీకు రాయలసీమలో దాదాపు 24-25 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ కాలువలు తవలా, పిల్ల కాలువలు తవలా, నీళ్లు పోతున్నాయి, రైతుల చేలోకి నీళ్ళు వెళ్ళవు. అందరి నివానే కాదు, ఇతర కాలువలకు, ఇతర మెయిన్ కాలువలో నీళ్లు ఉన్నాయి, కానీ రైతుల పొలాల్లోకి వెళ్ళే కాలువలు లేవండి, పిల్ల కాలువలు. ఆ పనులు చేయి. అట్లాగే వంశధార, నాగావళి అక్కడ కిందటిసారి అట్లాగే కిందటిసారి అప్పుడు 99-2004 మధ్యలో కాంటూరు వర్షపు నీటిని భూములకి ఇంక చేయటం కోసం అని చెప్పి చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు ఇవన్నీ చక్కగా చేశారు ఆ రోజున. అట్లాగే చెరువులు లోతు చేసి బాగా ఎక్కువ నీరు నిలిచేటట్టుగా చేయటం, దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి కదా, రీఛార్జ్ పెరుగుతుంది కదా. ఆ రోజు అట్లా చేసావు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి, రైతు సంఘాలు, సాగునీటి సంఘాలని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి. ఇప్పుడు అట్లా జరగట్లే, అసలు దాంతో అటకెక్కిచ్చేశారు. ఇటువంటి పనులు చేయండి మహానుభావ అని చెప్పి మా కోరిక. ఒకసారి ఫైనల్గా ఒకటే సార్, ఇప్పుడు ఉన్న సమకాలిక రాజకీయ నాయకుల్లో, మీ సమకాలిక రాజకీయాల్లో సీఎంలను చూస్తున్నారు, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను చూస్తున్నారు, వాళ్ళ పనితీరు పట్ల మీ యొక్క ఉన్న అభిప్రాయం ఏంటి సార్? ఏం చెప్పంటారు, బాగోదు. నేను ఏం మాట మాట్లాడినా బాగోదు, వద్దులేండి. అంటే మార్చుకోవాలి. ఇప్పుడు మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మనసులోనే నేను చెయ్యబోయే ఈ పని అతి పేదరికంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ మేరకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించి చెయ్యండి అని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఆ విధంగా
ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు కూడా కామన్ మ్యాన్ సర్వ్ చేసే పని చేయాలి. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఆ అభివృద్ధి ఫలాలు దానికోసమే కదా ఆ రోజున దేశం స్వాతంత్ర సమరంలో ఎంతమందో ప్రాణాలు త్యాగం చేశారు, ఊరికంబాలు ఎక్కారు, జైళ్ళలో సంవత్సరాలు మగ్గారు కదండి, ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు కదండి. ఎందుకు? ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్ర ఫలితాలు మొత్తం అందరికీ దక్కుతాయనే కదా. కానీ ఇవాళ 70 కోట్ల మంది భారత ప్రజల యొక్క సంపద, పేదవాళ్ళ యొక్క సంపద ఈ దేశ సంపదలో 3% మాత్రమే. జిఎస్టీకి వాళ్ళు 36% కడుతున్నారు. జిఎస్టీకి ఈ దేశంలో ఒకే 1% అత్యంత ధనికులు వాళ్ళ దగ్గర 40% సంపద ఉంది. దేశంలో వచ్చేటటువంటి ఆదాయంలో 27% వాళ్ళకి వెళ్తూ ఉంది. ఈ రకమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాలు, స్వాతంత్ర ఫలితాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటే ఇంకా 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 అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేయటం ఇది తప్పు, ఇది మార్చుకోవాలి అని మేము సవినయంగా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. 2029లో అధికార మార్పిడికి అవకాశం ఉంటుందా సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అవలంబిస్తూ ఉన్న పద్ధతులు, రాంగ్ ప్రయారిటీస్ని మార్చుకుని చక్కగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటము, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల మీద కేంద్రీకరించి రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడేటట్టుగా చేస్తా, అట్లాగే రూఫ్ టాప్ సోలార్ లాంటి రాష్ట్రం మొత్తం మీద కూడా చక్కగా అవి అమలు చేస్తా, అట్లాగే అగ్రికల్చర్ మోటార్స్ కూడా మన సోలార్ కల్పించడం, ఇట్లా సామాన్య ప్రజానీకానికి ఎక్కువగా మేలు చేసే పనులు చేసేటట్టయితే మళ్ళీ కంటిన్యూ అవుతాడు. అట్లా కాకుండా ఇప్పుడు చూశారుగా ఈ పేదవాడు సాగు చేసుకునే భూములకు కూడా సోలార్ కంపెనీలకి కట్టబెట్టే దానికోసం ఇవ్వటం. మీకు చివరిలో ఒక మాట చెప్పాలి. ఇవాళ కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేశారు. ఇతర రాష్ట్రాల్లో సరఫరా కాబడిన దానికన్నా దాదాపు డబల్ రేట్ వేసుకుని చేశారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి పయ్యావల్ కేశవ్ గారు, మా సిపిఐ రామకృష్ణ గారు కోర్టులో దావా కూడా చేశారు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? తర్వాత వచ్చే గవర్నమెంటు ఆ రోజు లోకేష్ గారు ఏమన్నాడు, ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి వస్తే పగలగొట్టేయండి అన్నాడు. ఓకే, ఇవాళ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఏ రకంగా ఫ్రాడ్ చేశారో, ఇతర రాష్ట్రాల్లో ఎంతెంత రేట్లకి అక్కడ ఇదే కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లు సప్లై అయినాయి, ఇక్కడ ఇంత రేటుకి ఎందుకు అయింది, ఈ డిఫరెన్స్ ఎంత, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయాలిగా. ఏమీ జరగకపోగా ఇప్పుడు కూడా వాళ్ళకే కాంట్రాక్టులు కొన్ని కొనసాగుతున్నాయి. అర్థమైందా మీకు? ఆ రోజు ఎవరైతే ఆ తప్పు జరిగినప్పుడు రాజకీయ నాయకుడే కాదు, ఐఏఎస్ ఆఫీసర్కి కూడా బాధ్యత ఉంటుంది. శ్రీలక్ష్మి ఎందుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన కొన్ని పొరపాట్లని ఆవిడ సెక్రటరీగా ఉండి ఆపలేదు, ఉదాసీనంగా వ్యవహరించి ఈ నష్టానికి కారణమైంది అని చెప్పే కదా ఆవిడని కోర్టు చుట్టూ చెప్తున్నారు. మరి వాళ్ళు విజయానంద్ గారు ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీగా ఎట్లా కంటిన్యూ అవుతున్నాడు చెప్పండి? అమెరికా కోర్టులో గుజరాత్ నుంచి సెకీ ద్వారా 7,000 మెగావాట్ల సోలార్ పవర్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో తీసుకున్నప్పుడు అదాని ఇన్ని వేల కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అని చెప్పి అక్కడ కేసు పెట్టారు. అవును, అమెరికాలో. ఇక్కడ నువ్వేమి యాక్షన్ తీసుకుంటున్నావు చెప్పండి? అంటే ఇవాళ అవినీతికి సంబంధించి పేదవాడి భూములు గుంజుకునే విషయం గురించి, సామాన్యుడి యొక్క ప్రయోజనాల్ని బడాబాబులకి తాకట్టు పెట్టే విషయంలో వాళ్ళు అదే వీళ్ళు అదే దొందే. క్షమించాలి అట్లా చెప్తా ఉన్నందుకు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఫైనల్గా సార్, మా యూటీవీ వీక్షకుల కోసము నేను మాజీ మంత్రివర్యులైన వడ్డే శోభనాధీశ్వర్ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి,
మీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలని సార్. ఒకసారి వాళ్ళ కోసం కూడా కొత్త కొత్త వీక్షకులు ఉంటారు. మీ స్వగ్రామం ఎక్కడ సార్? నాది ఉయ్యూరు. ఉయ్యూరు టౌన్. అమ్మ నాన్న అంటే మా తాతగారు వడ్డే శోభనాద్రి గారు, ఆయన పేరే మీకు? ఆయన స్వగ్రామం అసలు ఎలమరు గ్రామం. అయితే ఆ రోజుల్లో ఆయన ఒక భూస్వామి. ఆయన కోగంటి వెంకటరామయ్య గారు అని ఆయన, అడుసుమల్లి గోపాలకృష్ణ గారు అని ఆయన ఇంకా పెద్ద రైతు, సిద్ధాంతం గుడివాడ దగ్గర. వీళ్ళ ముగ్గురు స్నేహంగా ఉన్నారు. గోపాలకృష్ణ గారు అల్లుడు ఆయన వెలగపూడి రామకృష్ణ గారు ఐఏఎస్. ఆయన సలహాతో ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ పెట్టిన దాంట్లో మా తాతగారు కూడా ఒకళ్ళు చిన్న ఇది. అట్లా ఉయ్యూరు వచ్చేసి ఉయ్యూరులో సెటిల్ అవటం జరిగింది. అమ్మ నాన్న పేర్లు సార్? అంకయ్య గారు నాన్నగారు, అన్నపూర్ణమ్మ గారు మా అమ్మగారు. అన్నపూర్ణమ్మ గారు. మాకు 4 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు కాలం చేశారు. మా అమ్మగారు కలవపాంలో మా తాతగారికి ఒక్కతే కుమార్తె. అందువల్ల నాకు 4 ఏళ్ళు, మా తమ్ముడికి 2 ఏళ్ళు. ఇక చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగావు కలవపాంలో. అర్థమైంది మీకు? అట్లా జరగగా మా శోభనాద్రి గారు తాతగారు, ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయన పేరు మీకు పెట్టారు? ఆయన పేరే. ఆయన గుడివాడ కాలేజీ మొట్టమొదటి ఏర్పాటు చేసిన వ్యవస్థాపక కమిటీలో మా తాతగారు కూడా ఒక మెంబరు. ఆ రోజుల్లో విఎస్ కృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా ఉండగా ముందు డిపాజిట్ డబ్బు కట్టాలి 50,000 రూపాయలు. ఆ 50,000లో 13,000 ఎంతో తగ్గితే మా తాతగారు కోలవెన్ని గ్రామంలో పిన్నమనేని కోటేశ్వరరావు గారి మామగారు అడుసుమిల్లి వారి దగ్గర తను నోటు రాసి ఆ డబ్బు తీసుకొచ్చి కాలేజీకి ఇస్తే, కాలేజీ వాళ్ళు దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అప్పుడు కాలేజీ స్టార్ట్ అయింది. ఆయన జీవితం అంతా కూడా భార్యాభర్తలు తగాదాన్ని విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టి కారణాలు ఏంటో మాట్లాడి వీలైనంత వరకు మళ్ళీ కలపటానికి ప్రయత్నం చేసేవాడు. అట్లాగే గ్రామాల్లో కొట్టుకునేవాళ్ళు. ఒకప్పుడు ఇది భేదాభిప్రాయాలతో కొట్టుకునేవాళ్ళు. ఒరే నాయన నాశనం అయిపోతారా, వద్దు, ఎందుకు, సరి చేసుకోండి అని చెప్పి అక్కడ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ మళ్ళీ వాళ్ళని కలిపి ప్రశాంతత నెలకొల్పి ఆ రకంగా జీవితం అంతా కూడా అట్లా జరిగిపోయేది. 100 ఎకరాల వ్యవసాయం. ఎక్కడికక్కడ నిగామాను ఉండేవాడు, వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక ఎంతసేపు ఈ తిరుగుడే. స్టడీస్ సార్, విద్యాభ్యాసం అంతా ఎక్కడ? నాదా కళాభవన్లో 7వ తరగతి వరకు, ఉయ్యూరులో 8, 10 వరకు, లైలా కాలేజీలో ప్రీ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్, ఇంజనీరింగ్ ఎంఎస్ రామయ్య కాలేజీ బెంగళూరు ఎంఎస్ రామయ్య. ఓకే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చా. ఓకే ఓకే. అప్పట్లో పెళ్ళయ్యి కాపురం పెట్టి బెంగళూరు ఎంఎస్ రామయ్యలో చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అప్పట్లో ఏ బ్రాంచ్ లో ఉన్నారు సార్? మెకానికల్. ఓకే, మెకానికల్ బ్రాంచ్ లో ఎంఎస్ రామయ్యలో చదివి అప్పట్లోనే చాలా విద్యావంతులు. మీరు అలాంటి మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది సార్? కావాలని రాలేదండి. కాకపోతే నాకు ముందు నుంచి రాజకీయాల పట్ల కన్నా రంగా గారి మీద అభిమానం ఎక్కువ. ఎన్జి రంగా గారి మీద. నేను కలవపాంలో మా తాతగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువుతా అప్పట్లోనే ఆంధ్రప్రభ పేపర్ వచ్చేది. నార్ల వెంకటేశ్వరరావు గారి ఎడిటర్గా ఆంధ్రప్రభ పేపర్ వచ్చేది మా కలవపాం తాతగారికి. అందులో ఆ రోజుల్లో సహకార వ్యవసాయం పెట్టాలి అని నెహ్రూ గారు చాలా ఆలోచనలో ఉండటం, రంగా గారేమో అది తప్పు, వద్దు, రైతులకు నష్టం జరుగుతుంది, వ్యవసాయ రంగం కుంటుపడుతుందని చెప్పి ఆయన స్పీచెస్ ఇవ్వటం, అవి చదివి ఆయన మీద ఒక అభిమానం. హీజ్ ఏ సేవియర్ ఆఫ్ ఫార్మర్స్, హీజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అనేది ఆ రోజుల్లో అది ఒక మనసు ముద్రపడిపోయింది. అప్పటి నుంచి ఆయన అభిమానిస్తూ వచ్చా. ఆ తర్వాత ఆయన అక్కడ చిత్తూరులో బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మా సుంకర సత్యనారాయణ గారు వాళ్ళు అక్కడికి ఏదైనా కొద్దిగా పండు పంపాలంటే ఒక 516 రూపాయలు ఇచ్చా. ఆ రోజుల్లో అక్కడ ఓడిపోయారు ఆయన. లచ్చన్న గారు ఇక్కడ ఆయన ముందుగానే ఊహించి అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి వేశాడు, 2 గెలిచాడు. గురువు గారికి పార్లమెంట్ సీటు ఖాళీ చేసి శ్రీకాకుళం బై ఎలక్షన్లో నుంచోబెట్టాడు కదా. అవును, కరెక్ట్. అప్పుడు ఏం చేశారంటే గుడివాడలో ఒక కారు అద్దెకు తీసుకుని 1000 రూపాయలే ఆ రోజుల్లో, నెల రోజులకి. పర్వతనేని లక్ష్మణరావు గారిని నూజెళ్ల గ్రామం మా స్వతంత్ర పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయన చేతికి ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎలక్షన్లో ఉపయోగించుకున్నారు. అర్థమైందా? అట్లా
అభిమానం, రంగా గారంటే అభిమానంతో అట్లా కొనసాగుతూ వచ్చాం. 72లో ఏమైందంటే 71 మధ్యంతర ఎన్నికల్లో సాయిజీరావు గారి తరఫున పనిచేశా. 72 ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి మా పార్టీలో అందరం కూర్చున్నాం ఒక చోట, అపోజిషన్ మెంటాలిటీ కదా. కూర్చున్నప్పుడు చిన్నవగరాల సిపిఐ నాయకుడు ఆ గ్రామ పంచాయతీకి 25-30 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా చేసిన పెద్ద ఆయన, మంచాడు. ఆయన్ని నుంచోమని అందరం అడిగాం. ఆయన నేను నుంచోను, వడ్డే శోభనాథేశ్వరరావు నుంచుంటే రేపు నూజివీడు వెళ్దాం, లేకపోతే మానేద్దాం, ఎవరేళ్ళకి వెళ్ళిపోదాం అన్నాడు. కాదండి, నేను ఇల్లు కట్టున్నాను, ఇప్పుడు నేను నుంచోగలిగిన పరిస్థితి లేదు, నుంచోకూడదని కాదు అంటే నేను రూపాయి ఖర్చు పెట్టమంటే కదా. ఆయన్ని యునానిమస్గా గెలిచాడని లేకుండా ఉండటం కోసం తప్ప నిన్ను ఖర్చు పెట్టమని మేము అడగము అన్నాడు. సరే అని చెప్పి వేశాం. 6,600 తేడాతో ఓడిపోయా పెద్ద ఆయన మీద. 1972లో ఏ పార్టీ నుంచి పోటీ చేశారు మీరు? ఇండిపెండెంట్ సపోర్టెడ్ బై ఆల్ అపోజిషన్ పార్టీస్. 77లో పార్లమెంట్కి వేసా. 78లో జనతా పార్టీ తరఫున వేసాం. కృష్ణా జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడు నేను. ఉయ్యూరులో జనతా పార్టీ క్యాండిడేట్గా వేసాము, గెలిచా. 78. 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఓ జనం అంతా అదొక తుఫాను. కుర్రాళ్ళు మరీ తెలుగుదేశంలో చేరండి అని పార్టీ మీటింగులు జరిగితే నినాదాలు. అప్పటికి చౌదరి చరణ్ సింగ్ గారు ఇంకా బ్రతికున్నాడు, ఆరోగ్యం బాగోలా, లాస్ట్ డేస్, ఈ వాజ్ ఆన్ ది సిక్ బెడ్. కానీ ఆయన్ని లోక్దళ్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరాలి స్వార్థం కోసం అని చెప్పి అనిపించాల. అర్థమైందా? ఆయన రాసినటువంటి ఎకనామిక్ నైట్ మేర్ ఆఫ్ ఇండియా అనే బుక్ గొప్ప పుస్తకం అది. తరిమెల నాగిరెడ్డి గారు రాసినటువంటి తాకట్లో భారతదేశం బుక్ ఎంత ప్రసిద్ధి చెందిందో, ఎంత డీటెయిల్డ్గా సోదాహరణంగా అంకెలతో సహా ఆయన వివరించాడో, అట్లా చరణ్ సింగ్ గారు కష్టపడి పనిచేసే భారత రైతులు ఉన్నారు. వేసవకాలంలో కూడా ప్రవహించే నదులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. ఎందుకు భారతదేశం తగినంత అభివృద్ధి చెందట్లేదు? మహాత్మా గాంధీ చూపినటువంటి బాట పక్కకి తొలగి నెహ్రూ గారు వెళ్ళాడు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ వ్యవసాయం ఇవ్వాలి, గ్రామాలకు ఇవ్వాలి, తర్వాత కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి ఇవ్వాలి అని ఆయన చెప్తే ఈయన దానికి ఇంకా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళాడు అని చెప్పి అంకెలతో సహా ఇచ్చాడు. దట్ హెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై మైండ్. ఒకసారి కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి సార్. జనసేన పరిస్థితి ఏంటి? ఇప్పుడు జనసేనలో పంచమంత్ర అనేది ఒక కార్యక్రమం పెట్టారు, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అనే దాంతో ఒకటి కార్యక్రమం కూడా స్వీకరిస్తారు. ఏంటి అసలు జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏంటంటారు కూటమిలో? పవన్ కళ్యాణ్ గారు ఆవేశం ఉంది, సమాజానికి సేవ చేయాలి అనే తపన ఉంది. కానీ ప్రజలు ఆయన ఇంకా చాలా చేయగలరు, చేయించగలరు అని ఆశపడ్డారు. కానీ ఎందుకునో ఆయన తగినంతగా సమస్యల మీద స్పందించట్లా. పొరపాట్లు జరుగుతూ ఉన్న వాటిని వీలైనంతవరకు వాటిని ఆపించడానికి ప్రయత్నం చేయట్లా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే, క్యాబినెట్ మీటింగులో అమరావతిలో మొదటి దశకి తీసుకున్న భూములు అభివృద్ధి చేయకుండానే మళ్ళీ రెండో దశ పేరుతో మళ్ళీ భూములు తీసుకోవటం కరెక్ట్ నిర్ణయం కాదేమో, పునరాలోచన చేయండి అని చెప్పి ఆయన చెప్పారనేది పత్రికల్లో వచ్చింది. మంచి విషయం చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మళ్ళీ ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. మరి ఈయనేమి సర్లేకి ఏమైతే ఏమవుతుంది అనే లైన్లో ఊరుకున్నట్టుగా కనపడుతుంది. భవిష్యత్తు ఉందా జనసేనకి? అంటే కాపులు ఓన్ చేసుకుంటున్నారు, చెప్పలేమండి. కాపులు ఓన్ చేసుకుంటున్నారు. ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారేమో మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు. 15 ఏళ్ళ సంగతి దేవుడి వచ్చే సంగతి చూడండి. ఈ ఉగాదికి లోకేష్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి, ఏమంటారు దీన్ని? అది చంద్రబాబు నాయుడు గారును ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంది కదా, దానికి ప్రజలతో సంబంధమే ఉంది. ఓకే. కానీ
నాకు అర్థమైనంత వరకు అది జరగటం శ్రేయస్కరం కాదనేది వ్యక్తిగత అభిప్రాయం. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే పరిస్థితి ఏంటి సార్? ఇంకా ఇదివరకు ట్రైల్ చూపించాడు, ఈ దఫా సినిమా చూపిస్తాడు. ఆయన అంటున్నారుగా, ఇప్పుడు అపోజిషన్లో ఉండి ఇవాళ కూడా ఒక్కొక్కప్పుడు స్పీడ్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది ఆ ధోరణి మారి ఆ పద్ధతి మార్చుకుని శాంతియుతంగా వ్యవహరించే పద్ధతి ఉంటే ప్రజలు హర్షిస్తారు, మంచి జరుగుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయం ఉందనుకోండి, మంచి విషయం. ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ వాళ్ళని తంటాలు పడ్డాడు. ఈ ప్రభుత్వము మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణము అంటే పీపీపీ విధానంలో తీసుకెళ్ళడం కరెక్ట్ అంటారా? లేదు. ఎందుకు చేయాలి చెప్పండి? గవర్నమెంట్ భూములు ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ కట్టారు కదా. కానీ పీపీపీ అంటున్నా కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు అనే పదమే తీసేయండి, ప్రైవేటు సంబంధమే లేదు అంటారు. మరి పీపీపీ అంటున్నారు కదా, మరి ఏంటి అంటున్నారు? నీ ఎడం చేతి నా పొరచే పెడతానన్నాడంట. అంతే. అంటే పీపీపీ విధానం సరైనది కాదంటారు. లేదు. ఇప్పుడు పేదలను అంటే అట్టడుగు స్థాయి పేదలను కూడా ధనవంతులు చేసే ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా, P4 స్కీమ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. P4 స్కీమ్ మంచిది కాదంటారా? మీరు భలే ప్రశ్న వేస్తున్నారు నాగరాజు గారు. ఒక పంతులు గారు అంట, హరికథ పంతులు గారు, ఆయన చిడతలు కొడతా ఆయన చెప్తా ప్రజలకి, మీరు ఎల్లుల్లిపాయలు తినొద్దు, మంచిది కాదు, గుడ్డు కూసేదో చెప్పాడు. అయిపోయిన తర్వాత ఇంటికి భోజనానికి వెళ్ళాడు, భార్య వడ్డిచ్చింది. ఏంటి ఎల్లుల్లిపాయ లేదు కుంక అని అడిగాడంట. ఇందాక విన్నాను స్వామి, మీరే చెప్పారు కదా మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పి, అందుకని వేయలేదు అందంట. ఒకసారి పిచ్చిముండా, అది జనం కోసం చెప్పాను కానీ మనం కోసమా అని అన్నాడంట. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు నారాయణ గారు ఉన్నాడు, ఎన్ని చోట్ల ఎన్ని బిల్డింగులండి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులండి. వాళ్ళ సంస్థల్లో లక్షల మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్క 10% సీట్లు పేదవాళ్ళ పిల్లలకి ఇవ్వండి. 90% తీసుకో, ఒక్క 10% ఇవ్వు. భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే వాళ్ళ దాంట్లో ఇవ్వు. ఈ రెండు ఖచ్చితంగా అమలైతే అప్పుడు చైతన్య కూడా ఇవ్వక తప్పదుగా. పల్లెటూళ్ళల్లో ఉండే ఇతర మా విశ్వశాంతియో లేకపోతే శ్రీనివాసనో ఇంకో చోట వాళ్ళు కూడా దే విల్ ఫాలో కదా. మరి ఎందుకు చేయరు? P4 అన్న మా అనగానే సరిపోయిందా? అట్లాగే హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ నుంచి నువ్వు చేయగలిగింది ఏదో చేయి. హాస్టల్స్కి, పేదవాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇప్పుడు నువ్వు పాలు పంపిస్తావో లేకపోతే పెరుగు పంపిస్తావో మజ్జిగ ప్యాకెట్లు పంపిస్తావో చెయ్యి. చెప్పింది చెయ్యాలి కదండి, అదేం లేకుండా బాగా. గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 24లో కూడా కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మళ్ళీ అవి ఎట్లా పునరావృతం అవుతున్నాయి? కక్ష సాధింపు రాజకీయాలు ప్రశ్నిస్తే వారిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? జరుగుతుందండి. ఇదివరకు టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా ఇతర పార్టీల వాళ్ళని, కార్యకర్తలను, నాయకులను అవమానపరచడము, కొట్టడము, కేసులు పెట్టడము జరిగినాయి. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని వీళ్ళు అట్లాగే చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ గవర్నమెంట్ పోయి 18 మాసాలైనా కొన్ని పత్రికల్లో ఇప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి లోపాల గురించి చాలా పుంఖానుపుంఖాలుగా రాస్తారు తప్ప ఈ గవర్నమెంట్లో ఏం సాధించారు అనేది రాదు. మీడియా కూడా అక్కడ మోడీ అమిత్ షా వాళ్ళ ఆధ్వర్యంలో 90% అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. పచ్చి అబద్ధాలు మోడీ గారు మాట్లాడినా ప్రముఖంగా బోల్డంత స్పేస్ పెట్టేసి తాటికాయంత అక్షరాలతో రాస్తారు. అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అవాస్తవాలు మాట్లాడినా బ్రహ్మాండంగా కవర్ అవుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందిలేండి, ఏం చేద్దాం. మీరు చైల్డ్ మ్యారేజ్ సార్? మీరు బాల్య వివాహం చేసుకున్నారు? మీరు? నాకు ఆ 19 ఏళ్ళకి వివాహం అయింది.
అదే సార్, ఎందుకంటే ఢిల్లీ, ఇంజనీరింగ్ మామూలుగా 21 బెంగళూరులో సంవత్సరాలకు అయిపోతుంది, 21, 22 బెంగళూరులో సంవత్సరాలకు. ఉండగానే మా అమ్మాయి అన్నపూర్ణ ఆ. అక్కడ సెయింట్ మార్తా హాస్పిటల్లో జన్మించింది. ఆ. మా అబ్బాయి ప్రసాద్ ఏమో ఉయ్యూరులో సిబిఎం హాస్పిటల్ ఉంది. ఎందుకు 19 ఏళ్ళకే పెళ్లి చేశారు మీకు? మా నాన్నగారికి అప్పుడు ఆ వయసులో జరిగిందంటే అందుకని నాకు ఆ వయసులో చేశారు. చదువుకుంటే గుర్రాన్ని తెచ్చి పెళ్లి చేసేసారు. మీకు ఎంతమంది సంతానం సార్? అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే సార్. అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అమ్మాయికి మళ్ళీ ఒకటే కుమార్తె. ఓకే. ఆవిడ్ని కరణం బలరాం గారు అబ్బాయి వెంకటేష్ బాబు కర్ణ వెంకటేష్ గారు ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ 2 ఆడపిల్లలు. ఆ. మా అబ్బాయికి ఏమో ఒల్లూరుపాలెం ఒక మంచి చెరుకు రైతు ఉండేవాడు, వారి మనవరాలను చేసుకున్నాము. ఈ వీళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కుర్రాడేమో అమ్మాయి పెద్దది, బెజవాడలో ఉంటారు, వారు సాంబశ్వరరావు గారు అని చెప్పి వారి అబ్బాయికి మౌర్యకి ఇచ్చాము. మొన్ననే ఒక అబ్బాయి పోయి జన్మించాడు. మా మనవడేమో లా చేసి ఇంకా హయ్యర్ కోర్స్కి యూకే వెళ్ళాడు. ఇప్పుడు మీ వియ్యంకులు తిరిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోవాలన్నారంట కదా, కర్ణం బలరాం గారు, కర్ణ వెంకటేష్ గారు. తెలియదండి మనకి మరి వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉండేయో తెలియదు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఆరోగ్యం సరిగా లేకపోయినా ఈ వయసులో కూడా దాదాపు 2 గంటల పాటు మా కోసం టైం వెచ్చించి చాలా చక్కటి విషయాలు చెప్పారు మీతో లోగడ కూడా మనం కలిసాము. సార్. మీరు అడిగిన దాని మీద కాదని లేకపోయా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.